నుంచి మనందరికీ, మనలో చాలామందికి ఎవరికి తెలియని విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయాలే. ఎవరు ఏం చెప్పినా అది మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తున్నట్లుగా ఉంటుంది. గత 2-3 ఏళ్ళుగా మనం చాలా మాట్లాడుకున్నాం. 2 సభలు కూడా జరుపుకున్నాం. అట్లాగే జూమ్ సమావేశాలు కూడా జరుపుకున్నాం. మిత్రులు చాలామంది ప్రసంగించారు. ఎక్కడెక్కడో చాలా దూరాన ఉన్నవాళ్ళు కూడా ఆ సమావేశాల్లో పాల్గొన్నారు, విని వాళ్ళ భావాలు పంచుకున్నారు. మూడేళ్ళంటే చాలా దీర్ఘకాలం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నిర్ణయం జరిగినట్లుగా అనిపిస్తుంది. భావోద్వేగం నుంచి బయటపడడం చాలా కష్టం. మామూలుగా ఒకళ్ళం ఉన్నప్పుడు కలుసుకున్నప్పుడే ఎట్లాగో ఉంటుంది. అది నలుగురం కలిసినప్పుడు మరింత ఉద్వేగపూరితంగా ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు మన ఉద్వేగాలు ఎప్పుడు అట్లా వ్యక్తమవుతూనే ఉంటాయి. వాటికంటే ఒక బహుకాలం నిలిచే సాహిత్య విద్యార్థులంటే మామూలు స్టూడెంట్స్ అని కాదు, ఎవరైనా మేమందరం కూడా విద్యార్థులను. సాహిత్య విద్యార్థులందరికీ గుర్తుండిపోయే, ఉపయోగపడే ఏదైనా ఒక అంశాన్ని గురించి ఒక ప్రసంగం ఒక ప్రముఖ విద్వాంసుల చేత చేయించాలని, అట్లా ఆ ప్రసంగాన్ని ఒక పుస్తక రూపంలో కూడా ఆనాటికే తీసుకురావాలని కూడా అనుకున్నాం ముందుగా. కాకపోతే ప్రసంగకర్తకి మనం ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఆ లోపల ప్రసంగ పాఠం తయారు చేసుకోగలరేమో, కానీ ఒక అంశం మీద విస్తృతమైన విమర్శనాత్మకమైన విశ్లేషణాత్మకమైన రచన చేయడానికి సమయ పరిధి సరిపోదు. మళ్ళీ ఆయన పని పూర్తి చేసిన తర్వాత ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురిస్తాము. అది మనందరి చేతుల్లోకి వస్తుంది. కిందటిసారి సంస్మరణ సభ జరుపుకున్నప్పుడు దానికంటే ముందే సభలో ఏం చేయాలి అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు రాములు గారు ఈ సజెషన్ చేశారు, ఎవరి చేతైనా ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఒక రొటీన్ లాగా కాకుండా ఒక విలువైన ప్రసంగం ఉంటే అది గురువు గారికి నిజమైన నివాళి అవుతుందని అనుకున్నాను. ఆ దృశ్యాన్ని ఈ పర్యాయం నుంచి అటువంటి ఒక ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నాను. రంగనాథాచార్యుల గారితో నేను 67 నుంచి 74 దాకా విద్యార్థిగాను, లేకపోతే
మిత్రుడిగాను, ఆయన శిష్యమిత్రుడు అని మమ్మల్ని అందరినీ, శిష్యులందరినీ చాలామందిని ఆయన సంబోధించే పద్ధతి శిష్యమిత్రుడు అని సంబోధిస్తూ ఉంటారు. 74 నుంచి నేను, నరహరి గారు, చక్రపాణి గారు ఒకే రోజు ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు రాజ్య కళాశాలలో అధ్యాపకులుగా చేరాను. ఆ రోజు నుంచి 87లో మళ్ళీ రంగనాథాచార్యులు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా వెళ్ళే వరకు 13 ఏళ్ళు మేము కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేసాము అంటే ఏదో మామూలుగా ఉద్యోగ ధర్మంగా అందరూ వచ్చి కాసేపు పాఠాలు చెప్పుకునే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయే పద్ధతి జీవితం మా కళాశాలలో లేదు. ఒక్కొక్క రోజు 6 గంటలకు కాలేజీ అయితే 4:30కే తయారయ్యేవాళ్ళం. 9 గంటలకి కాలేజీ అయిపోయిందంటే కాలేజీ నుంచి 9:30కో 10కో బయలుదేరి టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఏదో చివరికి 11, 11:30, 12కి ఇల్లు చేరుతూ ఉండేవాళ్ళం. ఒక ఫార్మల్ సంబంధాలు లేవు, అంతా అదొక రకమైన ఆత్మీయత, ప్రేమబంధాలే మా మధ్య ఉండేవి. కళాశాలలో ఆయన చాలా మార్పులు తెచ్చారు. నిజానికి ఆంధ్రదేశంలో 50కి పైగా ప్రాచ్య కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాల కంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముందు ప్రారంభమైన కళాశాలలు కూడా ఉన్నాయి. విజయనగరం ఓరియంటల్ కాలేజీ లాంటివి, అలాగే ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా నల్లకుంట ప్రాచ్య కళాశాల ఇక్కడికంటే ముందు ప్రారంభమైంది. నరహరి గారు అదే కళాశాలలో చదువుకున్నారు. కానీ 60 ఏళ్ళలో రంగనాథాచారి గారు ఇక్కడ ప్రధానాచార్యుడు అయిన తర్వాత అసలు ఓరియంటల్ స్వభావమే మారిపోయింది. ఓరియంటల్ అనగానే జనంలో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అసలు ఓరియంటల్ అంటే ఏమిటి, ప్రాచ్య కళాశాల అంటే ఏమిటి అనే ప్రశ్నలు చాలా ఎక్కువగా వినవస్తూ ఉండేవి. అటువంటి రోజుల్లో అసలు ఈ కళాశాల తెలియని వాళ్ళు లేరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వారు రంగనాథాచార్య గారు. ఆయన ప్రతి సంవత్సరం దాదాపు ప్రతిరోజు అనుకోండి ఏదో ఒక కొత్తదనం తీసుకొచ్చేవాడు. బహుశా మా కళాశాలలో జరిగినన్ని సాహిత్య సమావేశాలు ఏ కాలేజీలోనూ జరిగి ఉండవు. ఒక మామూలు ఓరియంటల్ కాలేజీకి హైకోర్టు జడ్జీల దగ్గర నుంచి వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, వైస్ ఛాన్సలర్స్ వరకు ప్రముఖ కవులు, విమర్శకులు సరే సంవత్సరంలో కనీసం 3-4 వచ్చి మాట్లాడని సందర్భాలు లేవు. అన్ని సంవత్సరాల్లో మేము ఎంతమందిని చూసాము? బహుశా మా విద్యార్థులకి మాకు కూడా ఒక కాలేజీలో చదువుకోవడం, కాలేజీలో పాఠం చెప్పినట్లు ఎప్పుడు లేదు. ఎప్పుడు సాహిత్య సభలు జరుగుతూనే ఉన్నాయి. అసలు సాహిత్య ప్రపంచం మొత్తాన్ని మేము ఇక్కడ చూసాం. మాకు అది పరిచయం అయింది ఇక్కడ. అంతకుముందు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము. సాధారణ హై స్కూల్ పద్ధతిలో 11వ తరగతి దాకా చదువుకొని ఈ కాలేజీకి వచ్చాము. ఆ వాతావరణం ఏమి
ఇంత బాగా తెలియదు. కానీ ఇక్కడ ఈ వాతావరణంలో అసలు ఇక్కడ మొట్టమొదటిలో మేము కాలేజీలో చేరిన కొత్తలోనే ఓరియంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. చాలా భారీగా జరిగింది. అది ఈ హాల్ అసలు పట్టేదే కాదు. భోజనాలకి మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్న హాస్టల్ అక్కడికి పోయి భోజనాలు చేస్తాము. సంస్కృతం ప్రాచ్య కళాశాల ఉండేది కదా, దాంట్లో మధ్యాహ్నం పూట లేకపోతే రాత్రి పూట భోజనాలు, పొద్దు నుంచి సాయంత్రం దాకా సదస్సులు కొనసాగుతూ ఉండేవి. అప్పటికి దిగ్ధంతులైన చాలా సుప్రసిద్ధులైనటువంటి యూనివర్సిటీ అధ్యాపకులు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. బయట పండితులు కప్పగంటి లక్ష్మీశాస్త్రి వాళ్ళందరూ మేము పేపర్లు చదివాము. అప్పుడు వాళ్ళ విమర్శలు ఎదుర్కొన్నాము, అట్లాగే సమాధానాలు కూడా చెప్పగలిగాము. ఆ రోజు ఆ ధైర్యం అంతా కూడా రంగనాథాచార్యులు గారు ఇచ్చింది. ఆయన దగ్గర చదువుకున్నందువల్లే మేము అంత ధైర్యంగా సదస్సుల్లో ఆ రోజుల్లో మేము ఇంకా చిన్నపిల్లల కింద నేను లెక్క. మా చేత రేడియో ప్రోగ్రాంలు ఇప్పించారు, కథంలో కార్యక్రమాలు. 5-6 పిల్లలు, ఒకళ్ళు ప్రసంగం చేస్తే, ఒకళ్ళు కవిత చదివితే, ఒకళ్ళు కథ చదివితే, అట్లా కార్యక్రమం ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ ఉండేది ఆల్ ఇండియా రేడియో నుంచి. ఎవరు తక్కిన కాలేజీల్లో ఎక్కడ మేము చూడలేదు. మేము ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్లో డిప్లొమాలో ఉన్నప్పుడు పాల్గొంటే మొత్తం హైదరాబాదులో ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థులతో, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పోటీ పడి మేము బహుమతులు గెలుచుకున్నాం. చాలా అంటే పాత స్మృతులు ఎప్పటికీ గుర్తుండిపోయేవి మేము ఎన్నో బదిలంగా భద్రపరుచుకున్నాం. రంగనాథాచార్యులు గారు ఒక గొప్ప అధ్యాపకుడుగా, గొప్ప విమర్శకుడుగా ఇవాళ ఆంధ్రదేశం అందరికీ తెలుసు. ఇవాళే కాదు, 30 ఏళ్ల కిందటే ఆయన అందరికీ ఆ విధంగా పరిచితం. సాహిత్య విద్యార్థులు ఆయన పుస్తకాలు, ఆయన వ్యాసాలు చదువుతూనే ఉంటారు, ఇక ముందు కూడా చదువుతారు. ఒకటి 2 కారణాలు. ఆయన అంత గొప్ప విమర్శకుడుగా ప్రసిద్ధి చెందినప్పటికీ పిల్లలు చెప్పుకోవడమే తప్ప సారాంశాన్ని గ్రహించిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. దానికి ఒక కారణం ఆయన శైలిలో ఉండే సాంద్రత. ఏ వాక్యమైనా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చదివితే తప్ప అది పూర్తిగా అర్థం కాదు. దాన్ని జీర్ణం చేసుకోవాలి అంటే దాన్ని మధించాలి బాగా. అది ఒకటి. రెండవది, ఆయన ఎంత ఆధునిక విమర్శకుడో అంత సంప్రదాయ సాహిత్యం చదువుకున్నవాడు. మాకు సంస్కృత దినోత్సవం కాలేజీలో జరిగేది. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే 3-4లో ఆయన ఒకడు. చాలా సరళంగా, చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. అలాగే సంస్కృతం పాఠం చెప్పినా ఆయన అట్లాగే చెప్పేవాడు. అలంకార శాస్త్రాలు ఇవన్నీ బాగా కాచి వడగొసిన
విమర్శకుడు ఆయన. ఈ రెండు అంటే ఈ ఆధునికతని, అటు ప్రాచీనతని, సంప్రదాయ సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకొని వాటి సంబంధాన్ని గుర్తించి ఆ సంబంధాన్ని విశ్లేషించగలిగిన చాలా కొద్దిమంది తెలుగు విమర్శకుల్లో రంగనాథాచార్యులు గారు మొదట ఉంటారు. ఆయన నిరంతర పాఠకుడు. ఆయన చదివినట్టు అసలు మేము ఎవరూ చదవం. అంటే పుస్తకాలు లైబ్రరీలకు పోవడం, పుస్తకాలు చదవడం అనేది ఒక ఎత్తు. ఆయన చదివినన్ని పత్రికలు చదివిన వాళ్ళు ఎవరైనా అందరం కలిసి కూడా చదివి ఉండాలి. ఎన్ని పత్రికలు చదువుతారో, వాటిలో ఎన్నిటి మీద ఆయన వ్యాఖ్య చేస్తారో, ఏదైనా మంచి వ్యాసం కానీ మంచి కవిత కానీ వస్తే ఆ రాసిన వాళ్ళని ఆయన ఎలా మెచ్చుకున్నారు. ఒక చిన్న మాటే ఆయన మెచ్చుకున్నాడు అంటే ఇంకా అంతకంటే వేరే సర్టిఫికేట్ అవసరం లేదు. ఆ సాంద్రమైన శైలిలో ఆయన చేసినటువంటి రచనలు ఇప్పటికీ ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషిస్తున్న విమర్శకులు కానీ శిష్యవర్గం కానీ అంత ఎక్కువగా లేదని చెప్పాలి. అదే ఒక లోటు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకా ఎందుకు అంటే ఆయన ఏ విషయం తీసుకున్నా కానీ దాన్ని ఆమూలాగ్రం అర్థం చేసుకొని విశ్లేషించిన తర్వాతే ఆయన రాయడం మొదలుపెట్టిన తర్వాత కూడా అది ఒక డ్రాఫ్ట్, 2 డ్రాఫ్టులు, 3 డ్రాఫ్ట్లు ఎన్ని రాస్తారో తెలియదు. అది పబ్లిష్ అయిన తర్వాత కూడా, ఒక వ్యాసం అచ్చయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే విషయం రాయాలంటే ఆ వ్యాసం ఆయన ఎప్పుడు ఎవరికి మళ్ళీ పంపలేదు. మళ్ళీ కొత్తగా వ్యాసం వస్తుంది. కొత్త వ్యాసం అంటే ఏమిటి? అసలు ఈ మొదటి వ్యాసానికి, రెండో వ్యాసానికి పోలిక ఉండనే ఉండదు. ఏ మాత్రం పోలిక ఉండదు. పూర్తిగా ఒక కొత్త రచన వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. ఊరికే మన శైలిలో మార్పు ఉండి దానికి దీనికి భేదం ఉండడం కాదు. అసలు ఆలోచనలే కొత్త ఆలోచనలు చేస్తాడు ఆయన. ఇవన్నీ మిత్రులు అందరికీ తెలిసిన విషయాలే. అట్లాగే ఒక విషయం చెప్పి తరువాతి అంశంలోకి వెళ్దాం. రంగనాథాచార్యులు గారు ఆయన ఎంత చదువుకున్నాడో, ఎంత విమర్శకుడో అవన్నీ ఒక ఎత్తైతే, ఆయనంత ఉన్నత మానవుడు దొరకడం చాలా కష్టం. ఆయన అన్ని మానవత్వపు ఎత్తులన్నీ చూసినవాడు, చాలా ఎత్తుకి ఎదిగినవాడు. పక్షపాత బుద్ధి లేదు. నేను 1967 నుంచి మొన్నటి దాకా అంటే ఎన్నాళ్ళు, 54 ఏళ్ళు. 54 ఏళ్ళ సాన్నిహిత్యంలో ఆయన్ని ఎప్పుడూ ఒక ఫేవర్ అడిగిన సందర్భం లేదు. అంటే నేను అడగలేదని కాదు. అలాంటి వాడు దాదాపు శిష్యుల్లో 190% మంది అంతే. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, మీరు అకాడమిక్గా ఏదైనా అడగండి, మీకు ఏ పుస్తకం కావాలన్నా ఇస్తారు, ఏ వ్యాసం కావాలన్నా ఇస్తారు, ఏ రెఫరెన్స్ కావాలన్నా చెప్తారు, మీరు రాసింది చూసి దాని మీద అభిప్రాయం చెప్పమన్నా చెప్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ వ్యక్తిగతమైన వీటిల్లో ఆయన ఎప్పుడు ఏ ఇద్దరి మధ్య నాతో 50 ఏళ్ళ పరిచయం ఉన్నా, మీతో 5 రోజులు పరిచయం ఉన్నా, మీరు ఒకటే, ఏమీ తేడా లేదు.
అట్లా చూడగలిగిన వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? ఆయన్ని అందుకని ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూనే ఉంటాము, గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఏది రాయాల్సి వచ్చినా మళ్ళీ ఆయన గుర్తొస్తారు. అరే ఆయన అయితే దీన్ని ఇట్లా అనేవాడు కదా, విమర్శించేవాడు కదా, లేకపోతే ఆయన మెచ్చుకునేవాడు కాదు, లేకపోతే ముఖం తిప్పుకునేవాడు, లేకపోతే చిరునవ్వు నవ్వేసి వదిలేసేవాడు. అటువంటిది మనం రాసామే, ఎందుకు రాసాము అని మనమే ప్రశ్నించుకునే సందర్భాలు రంగనాథాచార్యులు గారితో చాలా సందర్భాలు వస్తాయి. చాలా సన్నిహితులతో మన నిఖిలేశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనతో ఇంకా నాకంటే ముందు నుంచి కూడా కలిసి ఉండి ఉద్యమాలు, సాహిత్యంలో ఎక్కడెక్కడో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. వాళ్ళ విషయంలో కూడా ఆయన అభిప్రాయంలో మార్పు లేదు. వాళ్ళు రాసిన కవిత వాళ్ళ పత్రికలో పడింది అని అంటే అది బాగుందా లేదా అనేది ఆయన చాలా నిష్కర్షగా ఆయన అభిప్రాయం ఉండేది. మనం బాధపడవచ్చు, రంగనాథాచార్య గారు మన వ్యాసాన్ని మెచ్చుకోలేదే, మన కవితని మెచ్చుకోలేదే అని మనకు అనిపించవచ్చు. కానీ మనం ఏమన్నా అనుకుంటామేమో కాబట్టి బాగానే ఉంది లేవయ్యా అనే ధోరణి రంగనాథాచార్య గారిలో ఎప్పుడూ లేదు. అటువంటి గురువు గారిని ఈ విధంగా తలుచుకోవడము, ఇట్లా ఈ ఫార్మల్గా ఇవన్నీ చేయడము అంత ఇష్టంగా ఉండేవి కాకపోయినా కానీ మనం కలిసి కలబోసుకోవడానికి, కలుసుకోవడానికి ఉండే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి వాటిల్లో ఇదొక అవకాశం కాబట్టి దీన్ని వదులుకోదలుచుకోలేదు. అది చేస్తూ ఉండాల్సిందే. మనం ఏం చేయగలమో దాన్ని కొనసాగిస్తూ ఉండాల్సిందే. నేను ఇంతటితో విరమించి అంటే నేను కొంచెం సుదీర్ఘంగా మాట్లాడి ఉంటాను. మన మిత్రులు ఎవరైనా సరే ప్రధాన ప్రసంగానికి ముందు ఎవరైనా 2-3 మిత్రులు తమ అభిప్రాయాలు పంచుకోదలుచుకుంటే ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా కావచ్చు. రంగనాథాచార్యుల వారికి నేను శిష్యుడిని, ప్రత్యక్ష శిష్యుడిని కాదు, పరోక్ష శిష్యుడిని. 74లో నరకృష్ణగా చెప్పినట్టుగా మేము ఇక్కడ నియామకం అయ్యే ముందు ఉద్యోగుల ముందు మాత్రమే పరిచయం. తారకరామ మనం ప్రదర్శనకు పోతుంటే తారకరామ థియేటర్ ఎదురుగా ప్రజాశక్తి హౌస్ ఉండేది. అక్కడ నేను సాయంత్రం కూర్చునేవాడిని. నేను నాంపల్లి స్కూల్లో పనిచేస్తూ పాఠశాల అయిపోయిన తర్వాత అక్కడ కూర్చునేవాడిని. వెంకటాచార్య గారిని తెలంగాణ సాయుధ పోరాటంలో యూనిట్ నరసింహారెడ్డి గారు వాళ్ళతో పనిచేసిన ఆయన పాల్గొన్న వెంకటాచార్య గారు దాన్ని నిర్వహించేవాడు. అక్కడ కూర్చుంటే సాయంత్రం కేకేఆర్ గారు కాచిగూడ చౌరస్తా దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు. అప్పుడు లక్ష్మీకి నమస్కారం సార్ అంటే అంతకాలం పరిచయం లేదు. 74లో మేము చేరిన తర్వాత ఆయన స్పష్టంగా ఒకటి చెప్పారు, మిమ్మల్ని కమిటీ సెలెక్ట్ చేసింది ఎందుకు అంటే కేవలం ఏదో ప్రోజ్ చెప్పడానికి, నాటకం చెప్పడానికి కాదు. మాకు అలంకార శాస్త్రం చెప్పాలి, వ్యాకరణం చెప్పాలి, ఛందస్సు చెప్పాలి, నాటక శాస్త్రం చెప్పాలి. ఇవి చెప్పగలిగిన వాళ్ళు చంద్రశేఖర్ గారికి అప్పటికే ఇంకా యూనివర్సిటీలో చేస్తున్నాడు. అయిపోయి యూనివర్సిటీ చేస్తున్నాడు. వీటి ప్రత్యేకించి మనం ఈ కళాశాలలో మిగతా కళాశాలలో కాకుండా బిఏ మామూలు చదువుకున్న వాళ్ళు ఏముంది 3 ఉంటాయి. ఆధునిక మోడర్న్ తెలుగు ఒక పేపర్ 3 పేపర్లు ఉంటాయి. అట్లా కాదు, మా దగ్గర వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అర్థశాస్త్రం వేరు ఉంటాయి. అట్లాగే హిస్టరీ కూడా ఉంది, ఆంగ్లం కూడా ఉంది. అప్పుడు హిందీ కూడా ఉండేది. మాకు గోపాల గారు ఉండేవాడు, ఆయన మధ్యలో విరమించుకుని వెళ్ళిపోయారు ఆయన. అట్లా మాకు దర్శకం చెప్పిందని నేను మళ్ళీ పునరుద్ధం చేయను. ఆ 3 గంటలు అంటే అప్పుడు
6 నుంచి 9 తర్వాత పెరిగినాయి ఆయన అనుకోండి. ఆ 3 గంటలు మాత్రమే ఆయన ప్రధానాచార్యులు గారు ఒక క్రమశిక్షణ, ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా ఉండేవాడు. మేము మా బాధ్యతని నిర్వర్తించేవాళ్ళం. తర్వాత ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత మేమందరం చాలా హాయిగా నిఖిలేశ్వర్ గారు, జ్వాలానంద్ గారు, కేకేఆర్ గారి స్నేహితుడు రామచంద్ర శర్మ గారు, ఇలా చాలామంది నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ టీ తాగుతూ వెళ్ళేవాళ్ళం. అందరూ ఒక్కొక్కరు విడిపోతూ ఉంటే మలపెట్టి ఉండేవాడు చంద్రశేఖర్. కేకేఆర్ గారు నేను ఫివరెస్ట్ దాకా నడుచుకుంటూ పోయేవాడు. నేను సైకిల్ పట్టుకుని ఆయన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత మా అవసరం ఉంది ఇక్కడ మనోహర్ వాళ్ళ అన్నయ్య ఉండేవాడు రాఘవేంద్ర గారు. అక్కడికి వచ్చేవారు ఫివరెస్ట్ దగ్గర. అక్కడికి వచ్చి అక్కడ దాదాపు అరగంట అక్కడిన తర్వాత 10ంటికి 10ంటికి బస్సు ఎక్కేవారు కేకేఆర్ గారు. అంటే ఎంత ఆత్మీయత అంటే నేను ఫలానా అని ఏదో ఈ స్థాయిలో ఉన్నాను అని కానీ మీతో మాట్లాడకూడదు అని కాదు, అదొక భాగం. రెండోది 74 జూలైలో మేము చేరగానే 75 జూన్లో ఎమర్జెన్సీ వచ్చింది. 75 జనవరిలో నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అని దాంట్లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఇక్కడ లెక్చర్గా ఉన్నా కూడా నా ఆసక్తి కొద్ది రన్ చేయాను. 75 జూన్లో ఎమర్జెన్సీ వచ్చింది. రంగనాథ్ గారు చెప్పేవాడు, మా రాజకీయాలు తెలుసు, చంద్రశేఖర్కు వాళ్ళ అన్నగారు సీరియస్ రాజకీయాల్లో ఉన్నారు, డి కృష్ణ గారికి లేరు. డి కృష్ణ గారి కారణంగా తమ్ముడు కాబట్టి, అయితే నాకున్న నేపథ్యం సాయుధ పోరాటంలో మా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మా మీద అనుమానం ఉంటుందని కేకేఆర్ చాలా జాగ్రత్తగా ఉండండి, క్లాసుల్లో రాజకీయాలు మాట్లాడకండి, పోలీసులు కూడా వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే మా విద్యార్థులలో చాలా సీనియర్లు మాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఏ రూపంలో వస్తారో ఎట్లా వస్తారో తెలియదు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండేవారు. కేకేఆర్ గారు విద్యార్థులు చాలా కాలం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు. ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నేను పారాలని ఇచ్చి వినిపిస్తుంటే అన్నాడు, నీకే అనిపించడం లేదా అని. ఏది సార్ అనిపించేది అంటే, వాడి కొరకు వీడికో సపోర్ట్ చేస్తుంటే నువ్వే కోవిడ్ చేయొచ్చు కదయా అన్నాడు. కానీ లేదు సార్ అంత ఎందుకంటే పోటీ చేయడం, రాజీనామా చేయడం కానీ మనల్ని కాదు సార్. అవన్నీ మనం ఉండి ఉద్యోగంలో ఉండుకుంటూ అభ్యుదయ ఉద్యమాలకు సహకారం చేస్తామని చెప్పి అనుకున్నాను. నేను ఇక్కడ 9 గంటలకు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఓంకార్ గారితో, విష్ణుగారి గారితో మాట్లాడేవాడు. వాళ్ళతో విద్యా సంబంధమైన సమస్యల మీద ఒక చర్చ చెప్తుండేవాడు. అది రంగనాచార్య గారికి తెలుసు. అందరికీ శ్రీ ఇక్కడే ఉన్నాడు మా శిష్యుడు. అప్పుడు అన్నాడు, బయటికి రాగానే రంగనాచార్య గారు 2 మాటలు చెప్పేవారు. ఇల్లే కదా సర్వసీమ, బ్రహ్మే కదా సర్వసీమ అనేవాడు. ఏంటి క్వార్టరా ఫుల్లా అనేవాడు. క్వార్టర్ అంటే ఎమ్మెల్యే క్వార్టర్, క్వార్టరా ఫుల్లా అని చూపించేవాడు. సార్ నేను క్వార్టర్కి వెళ్తాను అని చెప్పి అనేవాడిని. అక్కడికి వెళ్ళేవాడిని. అట్లా మాకు మేము పిల్లలతో కలిసి యాత్ర చేసేవాడు. ఒకసారి యాత్ర చేస్తే ఇంతకుముందు చెప్పుకున్నవే అయినా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞాపకాలు కలుపుకొని వస్తాయి అనుకుని. మైసూరు పోయినప్పుడు ఒకసారి మంచిగా అవుతున్నారు సార్, పెరుగుబడింది చొక్కా మీద. వాళ్ళు మన పిల్లలు తెల్లారేసరికల్లా బస్సు మీద కేకేఆర్ గారి పెరుగు స్నానం అని ఒక పెద్ద పోస్ట్ చేశారు. తర్వాత నా గురించి నేను అప్పుడు రాజకీయాలు బాగా తెలుసు వాళ్ళ పిల్లలందరూ కలిసి గుండూరావు ముఖ్యమంత్రి, గుండూరావు గారితో నారాయణ గారి భేటీ అని రాశారు. కేవీఎస్ గారు, మన సింగరాచార్య గారు, వీళ్ళందరూ ఎంత హాయిగా ఉండేవాళ్ళం అంటే వాళ్ళ పాండిత్యం ముందు చంద్రశేఖర్ మేమందరం చాలా చిన్న పిల్లవాళ్ళం, అయినా సరే అంత ఆత్మీయంగా ఉండేవాడు. మరొకటి ఏంటంటే నాకు ఈ రాజకీయ సంబంధాల వల్ల ఊర్మిళ గారి బంధుత్వం కూడా నాకు బాగా తెలుసు. భాస్కర్ వచ్చినాడు, ఊర్మిళ గారి అక్క గారి కొడుకు, వాళ్ళ నాన్నగారు నారాయణరావు గారు లాయరు. తర్వాత ఊర్మిళ గారి ఒక బావగారు చలపతిరావు గారు ప్రివెంటివ్ మెడిసిన్లో పనిచేశారు. వాళ్ళ ఊర్మిళ గారి అక్క గారు ఈసీఐలో పనిచేశారు. సంపత్రావు గారు ఉండేవాడు. సంపత్రావు గారు సిపిఎంలో చాలా కాలం ఉండి ఆ తర్వాత టీడీపీలో చేరి మండలాధ్యక్షుడయ్యి ఆయన పోయినారు. ఆయన అంటే ఈ రకమైన సంబంధాలు ఇంత కుటుంబ సంబంధాలుగా అంత చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే ముందు కూడా చాలా వెనుకమంది ఆడారు సార్. ఒకరికైనా అవకాశాలు ఎక్కువ ఉంటే ఇస్తుంటే రామచంద్రరావు గారు కొద్దిగా బాధపడ్డారు, కొద్దిగా మొహమాటం పెట్టి నీకు ఇక్కడ ఉండకుండా ఎదిగిపోతున్నావు అట్లా ఇట్లా అని చివరికి ఆయన అనుమతి ఇచ్చాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చాడు. అంటే ఆనాటి నుంచి ఆ పిల్లలు ఇక్కడ చూసిన పిల్లలందరూ కూడా రంగనాథాచార్య గారి తర్వాత వచ్చిన పిల్లలు కొందరున్నారు. కానీ 80 ఏళ్ళు దాకా వచ్చిన పిల్లలు 74 మేము చేరినామంటే ఇప్పుడు 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నుంచి ఉన్న మన దగ్గర మేము చేరినప్పుడు ఫస్ట్గా ఉన్నవాళ్ళు జయరాములు లెక్చర్ గారు రిటైర్ అయినాడు, విజయరాములు ఉండేవాడు, తర్వాత పాండయ్య, మోహన్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు రిటైర్ అయినాడు,
ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ రంగాల్లో చాలా ప్రసిద్ధమయ్యేవారు. మోహన్ రెడ్డి అయితే బాగా వ్యాకరణం మీద చాలా బాగా రాశాడు ఆయన, వ్యాఖ్యానం రాశాడు బాగా వ్యాకరణం మీద. అంటే విశ్వనాథాచార్య గారు చెప్పినట్టు చెల్లపిల్ల వేగితన గురువంశు చెప్పుకోగా గొప్ప తెలుగు ఆడున్నానని అన్నాడు ఆయన. కానీ మీరు ఎక్కడవుతున్నారు అంటే నల్లపట్ట మన పుగ్లకుంట సరస్వతి కళాశాల చదువుకుంటున్నాము అంటే అనగానే వాళ్ళు రంగనాచార్య గారు అన్నారు కదా అనేవాడు. మా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా అక్కడ చేరాలన్నా ఇక్కడ చేరాలని ఆలోచిస్తే, అంటే నేను చదువుకున్న కళాశాలను విమర్శించడం కాదు, కానీ అక్కడ సాయంత్రం వచ్చే వాళ్ళందరూ గృహిణులు, ఒక మంది అక్కడ వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అక్కడ నుంచి వచ్చే పిల్లలు ఉండేవాళ్ళు. గోరటెల్ కన్నా మస్తుడి ఇక్కడ. ఇప్పుడు మన రేడియోలో పనిచేసిన సమితి నాగమల్లేశ్వరరావు, శ్రీను సరేసరి, ఎంతమంది అనేకులు చిన్నప్పటి అంటే వాళ్ళు ఆచార్య వచ్చేసి రిటైర్ అయినారు. ఎన్ఆర్ వెంకటేశం, కేశవులు, ఇక వందల మంది. ఇక్కడే కాదు, ప్రకాశం జిల్లాలో విజయనగరం జిల్లా, మొత్తం విజయనగరం జిల్లాలో కూడా మన ప్రతి కళాశాల విద్యార్థులు, రంగనాచార్య గారు విద్యార్థులు అందరూ మనకు కనబడతారు. ఇందాక చంద్రశేఖర్ చెప్పినట్టు 50 కళాశాలలు పొడగట్టపల్లి దగ్గర నుంచి మొదలుకొని పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా అనేకం ఉండేవి. చివరికి మా కాలం వచ్చేసరికి ఏదో 10-12గా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి 2-3 కాలేజీలు మాత్రమే మిగిలిపోయింది. అనేక కారణాలు అయిపోయింది. ఈ ప్రాంత కళాశాలలు అనగానే ఒకనొక అగ్రవర్ణం వాళ్ళ కాలేజీలు ఇవన్నీ అని చెప్పి చెవులు కొరికి ఎన్టీఆర్ గారి కాలేజీలో కొన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత మరికొన్ని ధ్వంసం అయిపోయినాయి. ఇవాళ నేను చదువుకున్న కాలేజీ కూడా ఉందో లేదో తెలియని పరిస్థితుంది. అంటే కేకేఆర్ గారు చంద్రశేఖర్ చెప్పినట్టుగా ఒక దీన్ని చాలామంది అనేవాడు, సారస్వత పరిషత్తు ప్రాంత కళాశాల అంటే ఒక విశ్వవిద్యాలయ స్థాయి దీనికి ఉంది అని చెప్పి అనేవాడు. నేను వాస్తవం కూడా మా దగ్గర చదువుకున్న పిల్లలు కానీ ఇందాక సంస్కృతి దినోత్సవం చెప్పి సంస్కృతి దినోత్సవంలో శ్రీను వీళ్ళంతా కలిసి శాకుంతలంలో ఒక చిన్న నాటకం వేశారు. ఒక భాగం దాన్ని వేశారు. వేషాలు ఏం లేవు, వేషాలు లేకుండానే ఆ శాకుంతల అత్తగారికి పోతున్నప్పుడు పద్యాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఆ పద్యాలు ఆయన ఎట్లా బాధపడతాడు, పడుగుడు ఎట్లా బాధపడతాడు, నేను తర్వాత ప్రకృతిని ప్రార్థిస్తాడు, మీరు అనుమతించండి మా అమ్మాయిని, మీకు నీళ్ళు పోయకుండా మా అమ్మాయి నీళ్ళు తాగేది కాదు ఇట్లా అని చెప్పి అనేవాడు. తర్వాత అల్లుడికి సందేశం ఇస్తాడు, బిడ్డకి సందేశం ఇస్తాడు, శిశువు సత్సగురు. ఆ అమ్మాయి శకుంతల అత్తగారికి వెళ్ళే సీన్ వేశారు పిల్లలు. అంటే కేకేఆర్ గారు ఎంత ఇలాగ అట్లా ప్రోత్సహించి అన్ని విషయాల్లో కూడా పిల్లలతో రాయించి మాసపత్రిక వార్షిక సంచిక రావాలి అంటే దానికోసం పోటీ పెట్టి ఆ పోటీలో గెలిచిన వాళ్ళు సంపాదకులు ఉప సంపాదకులు తీసుకొని అట్లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే కేవలం ఏదో బెల్లని పిల్లలు సానకం మీద బెల్లని పిల్లి కాకుండా ఒక మంచి విద్వత్ సంస్థనీయుడు అని అంటారే అట్లాంటి దానికి కేకేఆర్ గారు తగినటువంటి వారు. వారి మార్గదర్శకులు ఎంతో పనిచేసాము, చాలా నేర్చుకున్నాము. ఇప్పటికి కూడా వారు చూపించిన బాటలో మేము నడుస్తూ మా పిల్లలందరినీ మా ఇంటి పిల్లల్లాగా, తోడున్న వాళ్ళలాగా, ఇంటి పిల్లల్లాగా మేము చూస్తూ ఉన్నాము. ఈ ఆప్యాయత కొనసాగుతుంటుంది. ఒకందరికి మీ రుణం తీసుకోలేని సార్ అంటుంటారు, జోక్ చేస్తుంది మా పిల్లలు, మనం విద్యార్థులు. అంటే రుణం తీసుకోకండి, రుణం తీసుకుంటే నీకు నా సమానం ఉంది, చెల్లు అయిపోతుంది, రుణం తీసుకోవద్దు, రుణం అట్లాగే ఉండాలి అని చెప్తున్నాం. ఇప్పటికీ కూడా మీరు నమ్మరు, 950 మంది గ్రూపుల్లో సమూహాల్లో మన పిల్లలు ఇతరులు నన్ను పెట్టుకున్నారు. నేను వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. రోజు రొటేషన్లో కొంతమందితో మాట్లాడడం తప్ప నేను చేయలేదు. అట్లాంటి ఒక కుటుంబ వాతావరణాన్ని, ఆత్మీయతను, అది ప్రాచీన ఆధునిక సాహిత్యం. నువ్వు పాట చెప్పాలంటే భాషాస్త్రం చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు నేను చెప్పొస్తే దానికి పుస్తకం ఇచ్చాను, పుస్తకం ఇచ్చి చదువుకొని చెప్పుకోవాలి పాఠం అని చెప్పి. అట్లా నిరంతరం మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని కాపాడి ఒక విషయం చెప్పి ముగిస్తారు. ఒక విషయంలో ఇక్కడ నేను 9 తర్వాత కూడా కూర్చుని రేపటి కోసం పాఠాల కోసం చదువుతుండేవాడిని. రంగనాథన్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని రాసుకుంటుండేవాడిని. నాకు నేనే టైప్ చేసుకునేవాడిని, ఇంగ్లీషు కరెస్పాండెన్స్ చేసేవాడిని. వైస్ ప్రిన్సిపల్ గారు ఉంటూ మేడం గారు ఉన్న రోజుల్లో నారాయణ అని ఉండేవాడు. సరిపడి అనుకోండి, ఆయనకి మీరు వెళ్ళిపోవాలి సార్, వెళ్ళిపోండి మేము అడుకోవాలి అనేవాడు. ఆయన ఉండవా కాసేపు ఒక అరగంట జరుగుతుంది. ఆయన పాపం ఆయనకి ఏదో ఇబ్బంది కలిగింది. రావు దగ్గర ఫిర్యాదు అన్నది, సార్ అందరూ వెళ్ళిపోతారు, నారాయణ సార్ ఒక్కడే ఉంటాడు పైన, ఆ ఒక్కడి కోసం 4 లైట్స్ అయిపోతుంది సార్ అని చెప్పి నాకు షికాయత్ ఫిర్యాదు తీసింది. ఆయన రంగనాచార్య గారి దగ్గర ఏంటి, ఆయన ఏమో రాత్రి కూడా కూర్చుంటాడట, 14-11 దాకా కూర్చుంటాడట, ఒక్కడి కోసం ఎన్ని లైట్లు అడగాలి అని ఆయన యాక్షన్ తీసుకోవాలి అన్నాడు. రంగనాచార్య గారు లేదండి నాది మంచి టీచరు, రేపు క్వశ్చన్ అవుతాడు, పిల్లలు నోట్స్ దిద్దుతాడు, అందుకోసం కూర్చుంటారు, ఏదో సమాసిగా కూర్చోడు, వాళ్ళకే ఇబ్బంది అయితే వాళ్ళ పని వాళ్ళు చూసుకోమని. కానీ అంటే కాదు, అనివార్యం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అట్లా మమ్మల్ని ఎట్లా కాపాడాడు. ఇందాక నేను చెప్పినట్టుగా
ఎమర్జెన్సీ సమయంలో కూడా మరి ఇట్లా కాపాడారు ఆయన జాగ్రత్తగా అనేది తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు, సినిమా పాట ఉండొచ్చు, కానీ అందరూ మంచివాళ్ళు కాదు, కొందరు మాత్రమే మంచివాళ్ళు. అట్లాంటి వాళ్ళలో కేకే గారు అగ్రస్థానంలో ఉంటారు. వారికి నమోవాకాలు. ఇవాళ ఇప్పటిదాకా ప్రసంగించిన ఇద్దరు కూడా ఈ పరిషత్తుకు సంబంధించిన వాళ్ళైతే ఆచార్య రంగనాథాచార్యులు గారు మా హైదరాబాద్ విశ్వవిద్యాలయం చేరిన తర్వాత 1987 ఆగస్టులో సార్ అక్కడ చేరిండు. అదే సంవత్సరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేరడానికి అక్కడికి పోయినా. అంతకుముందు వరకు ఉస్మానియాలో ఎంఏ చేసి, ఉస్మానియాలో ఎంఏ చేసే రోజుల్లోనే తెలుగులో ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు అనే పుస్తకాన్ని పదే చదువుతూ ఉండేది. అందులో ఉన్న వ్యాసాలు, సంపాదకీయాలు అవి ఎంత అద్భుతంగా ఉండేదంటే రంగనాథాచార్యులు గారి ఆనాటి ఆధునిక సాహిత్య పరిజ్ఞానం అంతా ఆ గ్రంథంలో సంపూర్ణంగా ఆవిష్కృతమైన సందర్భం అది. ఆ పుస్తకం ఈనాటికి కూడా అనేక మందికి రకరకాలైన సిద్ధాంతాన్ని గురించి చదవడానికి అంతకు మించిన ఆకరం ఇప్పటికీ ఇంకా లేదు. అటువంటి విశిష్టమైన గ్రంథాన్ని రూపకల్పన చేయడంలో కానీ, దానికి సంపాదకీయ వ్యాసాన్ని రాయడంలో కానీ అనేక మంది గొప్ప వ్యాసకర్తల్ని, ఆనాటికి ఉన్నటువంటి గొప్ప విజ్ఞులైనటువంటి రాంభట్ల కృష్ణమూర్తి గారు లాంటి గొప్ప వాళ్ళ చేత వ్యాసాలు రాయించడంలో కానీ రంగనాథాచార్యులు గారి అపారమైన ప్రజ్ఞ ఈనాటికి నిజంగా ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. సారు సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత నేను తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్ట్ ధోరణులు అనే అంశం మీద పరిశోధన చేస్తూ దానిలో మార్క్సిస్ట్ లిటరేచరిజంను, ఆ భావనను చాలా సృజనాత్మకంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళలో రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అగ్రగణ్యులని, మిగతా వాళ్ళు ఆనాటికి సుప్రసిద్ధుడైన కేవీఆర్ గారు ఉన్నారు, చేకూరు రామారావు గారు ఉన్నారు, వెంచే నారాయణరావు గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఉన్న రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో వాళ్ళ అంశాలను తెలియజేసిన రంగన ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తావించినట్లు నా వ్యాసంలో కూడా ఇవాళ ఆంధ్రజ్యోతిలో అదే రాసిన. రంగనాథాచార్యులు గారికి 3 విశేషమైన అంశాలతో అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. ఒకటి ఆధునిక సాహిత్యానికి సంబంధించి, రెండవది భాషాశాస్త్రానికి సంబంధించి. భాషాశాస్త్రంలో భద్రాజ కృష్ణమూర్తి గారి దగ్గర వారి అంతేవాసిగా ఉండి ఎంత భాషాశాస్త్రాన్ని ఏ రకంగా అవలోడనం చేయాలనో దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఆకలింపు చేసుకున్నవారు రంగనాథాచార్యులు గారు. అది సంపూర్ణంగా వారిలో ఉండేది. ఆ తర్వాత సంస్కృత సాహిత్య పరిజ్ఞానం ఆధునికులకు చాలామందికి, మా గుర్తువీరైన నరహర్ సార్ లాంటి వాళ్ళకు కూడా సంస్కృతంలో ఉన్న పరిజ్ఞానం ఇప్పటిదాకా చెప్పిండ్రు. నేను వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా పరిమితంగా ఉన్నటువంటి కాలంలో వాళ్ళ ఇంట్లోనే సంస్కృతం, వాళ్ళ పినతండ్రి కోయిల్ కందాడే షటగోప రామానుజాచార్య స్వామి వారు స్థాపించినటువంటి సంస్కృత కళాశాలలో సార్ చెప్తుండేది, మా నాన్నగారు వారిని ఆ పినతండ్రే పెంచుకున్నారు కాబట్టి వారినే నాన్న అని అనేవారు. ఆయన సంస్కృత పాఠం చెప్తే అది అంత అద్భుతంగా చెప్పేవారట. తనకు గొప్ప టీచర్లు అని అంటే ఇద్దరు. ఒకరు వాళ్ళ నాన్న, రెండో వారు భద్రాజ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు అంటే కూడా ఎంత గౌరవం ఉండేదో సార్కు. అటువంటి ఈ 3 అంశాల్లో ఆధునిక సాహిత్యం, భాషాశాస్త్రం, సంస్కృత పరిజ్ఞానం, ఈ 3 కారణంగా మిగతా వాళ్లకు లేని విశేషమైన జ్ఞాన సంపద వారికి ఉండడం వల్ల ఆధునిక సాహిత్యాన్ని ఎట్లా చూడాలి, ఆధునిక ఉద్యమాన్ని ఏ రకంగా చూడాలి, అట్లే పారంపర్యంగా వస్తున్న అనేక రకాలైన అంశాలను మనం ఎట్లా అవగతం చేసుకోవాలి అనే దాని మీద రంగనాథాచార్యులు గారి పరిజ్ఞానం మిగతా వాళ్ళందరికంటే విస్తృతమైంది. అందువల్లనే వారు రూపొందించిన అనేక పుస్తకాల్లో ఉన్న వ్యాసాలు, వాటిని రాయింపజేసిన తీరు, అవన్నీ చాలా ఈనాటికి అనేక మంది పరిశోధకులకు ఆఖర గ్రంథంగా నిలబడతాయి. వాటితో పాటు సారు ఆ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత
ఎట్లా పరిశోధన చేయించాలి, ఎవరితో పరిశోధన చేయించాలి అనే దానిలో నేను అప్పటికే రకరకాలైన, మాది నల్గొండ జిల్లా కాబట్టి నల్గొండ జిల్లా నేపథ్యం, వరంగల్ జిల్లా వాళ్ళకు ఏదో రకంగా ఎర్ర వాసనలు ఉండకుండా ఉండవు. ఆ వాసనలతో మేమంతా అటువంటి ఆలోచనలో ఉన్న కాలంలో నీవు సంప్రదాయ సాహిత్యం మీద పిహెచ్డి చేయబోయా అని నన్ను అటువైపు పురుగొల్పిన వారు సార్. దానివల్ల నాకు ఇవాళ ఎంత లాభం చేకూరిందో ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఆ ఉన్న క్షణంలో మాత్రం చాలా 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 ఇబ్బంది పడ్డా. కారణం ఏంటంటే సంస్కృతంలో ఉన్న ఆ అనేక అంశాలను కానీ, లేకపోతే క్లాసికల్ లిటరేచర్లో ఉన్నటువంటి గాఢతను, ప్రధానంగా ఆ పద్యాల్లో ఉండేటువంటి క్లిష్టతను అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైనది కాదు. వాటిని నేర్చుకోవడానికి నన్ను పురిగొల్పి దానిలో ఈ మేరకైనా నిలబడడానికి అవకాశం కల్పించిన ఓ గొప్ప దార్శనికుడు రంగనాథాచార్యుడు గారు. అట్లా అనేక మందిని, ఎవరు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ అవగాహన పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాన్ని పరిశీలించి వాళ్ళకు ఆ టాపిక్స్ ఇచ్చేవాళ్ళు. అటువంటి ఒక గొప్ప అధ్యాపకుడు. అధ్యాపనం చేసినా కానీ సార్లో సంస్కృత సాహిత్యాన్ని బోధించాల్సిన సందర్భం వచ్చింది. కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారా ప్రమత్తః శాపేన స్తంగమిత మహిమా వర్షభోగ్యేన భర్తుః. సారు మేఘ సందేశాన్ని చెప్పేటప్పుడు కాళిదాసు రచనను మొత్తం సంపూర్ణంగా దానిలో సంలీనమయ్యేవారు. అంటే ఆధునిక సాహిత్యాన్ని గురజాడని చెప్పేటప్పుడు, శ్రీశ్రీని చెప్పేటప్పుడు ఎంతగా వాళ్ళలో సంలీనం అయ్యేవారు, సంస్కృతాన్ని చెప్పేటప్పుడు కూడా అదే రకంగా ఉండేవారు. అట్లే స్ట్రక్చర్ ఆఫ్ మోడర్న్ తెలుగు అనే దాన్ని చెప్పేటప్పుడు కూడా ఆధునిక భాషా సాహిత్యాలకు సంబంధించిన ఉదాహరణలు ఇస్తూ వాటిని ఏ రకంగా అధ్యయనం చేయాలి అనే దాన్ని చూపించేవారు. అట్లా విశేషమైన అనేక రకాల అంశాల పట్ల ఇంతకుముందు చెప్పాను చంద్రశేఖర్ రెడ్డి గారు, అనేక పుస్తకాల్ని, అనేక పత్రికల్ని చదివేది అని. మేము ఆనాడు ఈపీడబ్ల్యూ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అనే దాన్ని నేనే సబ్స్క్రైబ్ చేసి అది తీసుకొచ్చి ఇచ్చేది. ఆ రోజుల్లో ఇండియా టుడే ఫ్రంట్ లైన్ ప్రత్యేకంగా వచ్చేది. ఆ ఫ్రంట్ లైన్కి సంబంధించినది ఇంగ్లీష్లో ది హిందూ సండే నాడు వస్తే ఒక 7-8 పేపర్లు వచ్చేది సారికి. అట్లా అనేక పేపర్లు చదవడంలో కానీ, అంటే కాలంతో ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలో కానీ, అట్లే మనకున్నటువంటి గొప్ప వారసత్వ సంపదను, సాహిత్య సంపదను కూడా అధ్యయనం చేయడంలో చివరి రోజుల్లో కూడా సార్ రిటైర్ అయిన తర్వాత భారతీయ అలంకార శాస్త్రాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనే దానిలో అద్భుతమైన పరిశోధనా వ్యాసాలు రాసినటువంటి గొప్ప పరిశోధనాశీలి రంగనాథాచార్యుడు గారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం, అది కులానికి, ప్రాంతానికి అతీతమై అనేక మందిని ఆదరించడంలో, అభిమానించడంలో వారి ఉదాత్తమైన వ్యక్తిత్వం. ఆ ఉదాత్తమైన వ్యక్తిత్వానికి సంపూర్ణమైన దోహదం చేసిన మేడం ఊర్మిళ మేడం గారు, అట్లే వాళ్ళ కూతురు సలీల, సుమన్, వీళ్ళందరూ, ఆ కుటుంబం అదొక కళాపూర్ణోదయం. ఒక ఉత్తమమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, ఆనందపూరితమైన జీవితాన్ని అనుభవించిన రంగనాథాచార్యులు గారు మనందరికీ అందించినటువంటి జ్ఞాన సంప్రదాయం ఒక విశిష్టమైన జ్ఞాన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో, ఆ మార్గంలో ఎంత మేరకు ప్రయాణం చేయగలిగినా అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం. అటువంటి, అంటే పాశ్చాత్య దేశాల్లో అనేక మంది ఆయా రచయితలు, ఆయా మేధావులు ఆ సమాజానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దాని మీద వివిధ సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకుంటారు. రంగనాథాచార్యులు గారు తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహిత్య విమర్శకు అందించినటువంటి అద్భుతమైన మార్గాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవడానికి, ఆధునిక సమాజానికి సంబంధించిన అంశాలను రంగనాథాచార్యులు గారి ఒక ప్రాజెక్ట్ ఉండేది, ఆధునికత, మోడర్నిటీ అండ్ మోడర్నిజం ఇన్ తెలుగు లిటరేచర్ అనే దాని మీద ఒక మంచి మోనోగ్రాఫ్ రాయాలని సారు ప్లాన్ ఉండింది. అది పూర్తి చేయలేకపోయినా దానిలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా.
కానీ అది పూర్తి కాలేదు. కానీ అనేక వ్యాసాల్లో అనేక అంశాల పట్ల మనకు గొప్ప అవగాహన కల్పించినటువంటి మహానుభావులు ఆచార్య కేకే రంగనాథ్ ఆచార్యులు గారు. ఆ గురువు గారికి నా వినమ్ర నివాళి. రఘురామదాస్ గారు తత్వశాస్త్ర ఆచార్యులు. ఆయన వివిధ విశ్వవిద్యాలయాలలో ఐఐటీలలో పనిచేశారు, గోవాలో పనిచేశారు, ఇక్కడ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు, తిరుపతి ఐఐటిలో ఇంకా పనిచేస్తున్నారు. భారతీయ తత్వశాస్త్రం మీద స్వయంగా రచనలు చేశారు. వివిధ ప్రచురణ సంస్థలకు, ఆక్స్ఫర్డ్ లాంటి వాటికి ఆయన సంపాదకుడుగా ఉన్నారు. తెలుగులో ఇప్పుడు తెలుగులో మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, ఒకటి రంగనాథాచార్యులు గారిని బాగా దగ్గరగా చూసినవాడు, అనేక విషయాల మీద రంగనాథాచార్యులు గారితో చర్చించినవాడు. ఒక రకంగా కొన్ని విషయాల్లో, తెలుగులో రచనల విషయంలో రంగనాథాచార్య గారు ఆయనకి గురువే, గురు తుల్యుడు లాంటి మాట వాడదలుచుకోలేదు, ఆయనకి గురువే. తెలుగులో కూడా చలం మైదానం మీద, అట్లాగే హిమజ్వాల నవల మీద చాలా విశ్లేషణాత్మకమైన వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. అలాగే యునెస్కోలో ఒక స్కీమ్ ఉంది, పొరుగు నుంచి తెలుగులోకి అని. అంటే ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకాలని ప్రచురించే ప్రణాళిక. దానికి ఆయన ప్రధాన సంపాదకుడుగా ఉన్నారు. అలాగే తిరుపతి ఐఐటిలో కూడా ఆయన ఈ విషయంలో చాలా క్రియాశీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఆయన్ని రంగనాథాచార్య గారి సంస్మరణ ప్రసంగం చేయమని ఆయన్ని కోరడానికి ఈ కారణాలన్నిటితో పాటు, రంగనాథాచార్యులు గారు కేవలం సాహిత్యానికి మాత్రమే సంబంధించిన వారు కాదు. సాహిత్యానికి సంబంధించి ఉన్న రాజకీయ, చారిత్రక, ఆర్థిక, సామాజిక, తాత్విక భూమికలన్నిటినీ ఆయన అధ్యయనం చేశాడు. వాటన్నిటి పరస్పర సంబంధం ఆయనకి బాగా తెలుసు. దాన్ని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన వ్యాసాల్లో కూడా అన్ని చోట్ల ఇది వ్యక్తమవుతుంది. మీరు సారస్వత వేదిక ప్రసంగ సంకలనాల పీఠికలు చూసినట్లయితే ఆయనకున్న చరిత్ర పరిజ్ఞానం ఇవన్నీ మనకి బాగా అర్థమవుతాయి. అందువల్లనే కేవలం సాహిత్య రంగానికి మాత్రమే సంబంధించి కాకుండా మానవీయ శాస్త్రాలు వాటికి సంబంధించి రంగనాథాచార్య గారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో రఘురామదాస్ గారు తత్వశాస్త్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆయన ఇవాళ ఆధునికత, ఆధునికానంతరత అనే విషయం మీద మాట్లాడాల్సిందిగా ఆహ్వానించాము. మేము అంటే మామూలు పడికట్టు మాటలు మేము కోరగానే ఆయన అంగీకరించి వచ్చారు. నిజానికి ఆయన అట్లాగే అడగగానే అంగీకరించారు. అట్లా అంగీకరించడానికి
ఆయనకి రంగనాథాచార్య గారు తన మాతను ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత ప్రధానమైన కారణాలు. ఆయన్ని ఇవాళ రంగనాథాచార్యుల గారి సంస్మరణ ప్రసంగం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. తృతీయ కేకేఆర్ స్మారక ప్రసంగం నన్ను ఇవ్వమని అడిగిన మా గురువులు ఆచార్య విక్రంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. గురువు గారితో కలిసి ఎంఎస్కోలో పొరుగు నుంచి తెలుగులోకి శీర్షిక కోసం పనిచేయడం నా భాగ్యం. వారితో కలిసి నేను ఎన్నో విషయాలు, ముఖ్యంగా భాష గురించి నేర్చుకునే భాగ్యం నాకు కలిగింది. అందుకు చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇక గురువులు కేకేఆర్తో నాది చెప్పుకోవాలంటే చిన్నపాటి విలువైన అపూర్వమైన పరిచయం, అనుబంధం. ఈ సభలో శ్రీమతి ఊర్మిళ గారిని, కుమారుడు సుమన్ గారిని కలవడం నా భాగ్యం. తెలుగు సాహిత్యంలో ఆధునికత ఉండడం సహజమే. కానీ కేవలం ఆధునికతే ఉందా అనే సందేహం వెలువచ్చినప్పుడు ఎంత ఆధునికత ఉంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్న ఈరోజు ఈ సభలో గురువులు ఆచార్య కెకే రంగనాథాచార్యుల వారి సంస్మరణ సభలు లేవతడం వెనుక ఉన్న ఉద్దేశం కేకేఆర్ గారి రచనల గొప్పదనాన్ని గుర్తించడానికి అవసరమైన నేపథ్యాన్ని నిర్మించుకోవడం. ముందుగా వ్యక్తిగత జ్ఞాపకాలు. రాహుల్ గారి లాగానే నాకు గురువుగారి సంబంధం హైదరాబాద్ యూనివర్సిటీలో. నేను 1993 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం ప్రారంభించిన తర్వాత అప్పటి మానవీయ శాస్త్ర డీన్గా ఉన్న గురువు గారితో పరిచయం ఏర్పడింది. నా ఉద్యోగం ఇంటర్వ్యూలో వలసవాదం గురించి కొన్ని ప్రశ్నల మీద చర్చ జరగడం గుర్తుపెట్టుకొని వాటి గురించి తన అభిప్రాయాలను, వాదాలను, అప్పుడు తను చేస్తున్న ప్రాజెక్ట్ మోడర్నిజంలోని విషయాలను నాకు చెప్పేవాడు. తరచూ మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరం క్యాంటీన్కి వెళుతూ మధ్యలో చాలా ఆసక్తికరమైన సాహిత్య విషయాలను గురించి చెప్తూ ఉండేవారు. టీ తాగి తిరిగి వచ్చేవారు. గురువుగారి ముఖంలో అప్పుడప్పుడు చిరునవ్వుకు, మందహాసానికి మధ్య గల లక్షణాలు కనపడేవి. కోపం కన్నా గాంభీర్యం తన వర్చస్సులో తరచూ చూసేవాడు. నాతో ఎక్కువగా మాట్లాడేవాడు. సంప్రదాయంలోని మూఢత్వం గురించి, ఆధునికతలోని విప్లవాత్మకమైన పురోగామి గుణాలను ప్రస్తావించేవాడు. కేకేఆర్ నేపథ్యం సాహిత్యం, ముఖ్యంగా సాంప్రదాయ సాహిత్యంపై విమర్శ. కేవలం ధిక్కారం కాదు, అవగాహన లేని ఆవేశపూరితమైన ధిక్కారం అసలు కాదు. ఆధునికత విజయానికి వస్తే తనకు తొలితరం విప్లవ రచయితలతో ప్రత్యక్ష సంబంధం, అనుభవం ఉంది. దీని ప్రభావం తన రచనల్లో కనపడుతుంది. ఇలాంటి సందర్భాలలో ఒకసారి విశ్వవిద్యాలయం రీసెర్చ్ విద్యార్థులు చలం శత జయంతి సందర్భంగా ఒక పెద్ద సాహిత్య సభ తలపెట్టారు. ఆ సందర్భంగా వారు కేకే గారి దగ్గరికి చందాల కోసం, సలహాల కోసం వచ్చారు. తను వారితో చర్చించి క్యాంటీన్లో తనతో పాటు టీ తాగుతూ నన్ను పరిచయం చేస్తూ నన్ను కూడా చందా ఇవ్వమని చెప్పి, ఈయన కూడా తెలుగు సాహిత్యం చదువుతాడు, ఈయన కూడా మాట్లాడమని అడగండి చెప్పారు. అలా నన్ను తెలుగు సాహిత్య విమర్శ రచయితగా అయ్యేందుకు దోహదపడిన కేకేఆర్ గారు నేను దీనికి ఎంతో కృతజ్ఞతని. ఇక గురువు గారి సాహిత్యం గురించి, ఆ తర్వాత సాహిత్యానికి ఉన్న దార్శనిక నేపథ్యం గురించి కొన్ని విషయాలను చర్చించుకున్నాను. విస్తారమైన తన రచనలను ఇక్కడ ప్రస్తావించడానికి నాకు అర్హత లేదు.
కానీ ప్రాథమిక దశలోని కొన్ని రచనలను, ఆ తరువాత దశలోని కొన్ని విషయాలను అర్థం చేసుకునేందుకు గల దార్శనిక నేపథ్యం ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి, సాంప్రదాయ సాహిత్యంలోని పండితులు ఆ సాహిత్యంలోని సుగుణాలను, లోపాలను, పరిమితులను ఎత్తి చూపటం, విశ్లేషించటం, విమర్శించటం ఒక ధోరణి. అలా కాక సాంప్రదాయ సాహిత్యం గురించి తెలియని వాళ్ళు ఆ సాహిత్యాన్ని బయట నుంచి విమర్శించటం మరొక ధోరణి. కేకేఆర్ గారు మొదటి కోవకు చెందిన అరుదైన వాళ్ళలో ఒకరు. ఈ తరహా విమర్శ సాంప్రదాయాన్ని తూచే, విలువ కట్టే సామర్థ్యం ఉంది. ఇది చాలా ముఖ్యమైన, అరుదైన సామర్థ్యం. ప్రారంభ సమయం మొదటి ఫేజ్లో చెందిన వ్యాసం తెలుగు సాహిత్యం మరో చూపు, కేకేఆర్ రచనలు వాల్యూమ్ నెంబర్ 1లో ఇది మనకు స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. పాశ్చాత్య దేశాలలో ఆధునికత పుట్టిన ఫ్రాన్స్ దేశాలలో రెనే డేకార్ట్, రూసో, జాన్ లాక్, థామస్ హాబ్ లాంటి మొదటి తరం మేధావుల రచనలలో ధిక్కారం ఎక్కువ కనపడుతుంది. అంచనాలు, గతాన్ని పూర్తిగా విశ్లేషించడం అనే ప్రాతిపదిక మీద వీరి దర్శనం ఆధారపడుతుంది. ఉదాహరణకు వాళ్ళు గతం కంప్లీట్గా పక్కన పెట్టేసి మ్యాన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ అని ఒక కాన్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే మనిషికి ఎలాంటి సంఘంతో ఎలాంటి సంబంధం లేని ఒక స్థితిని, ఒక స్థాయిని ముందు పెడతారు. అలాని జాన్ లాక్ ట్యాబులా రాసా, అంటే క్లీన్ స్లేట్, మనిషి పుట్టడంతోనే క్లీన్ స్లేట్తో పుట్టుతాడు కాబట్టి మనిషికి గతం లేదు అనే ఒక కాన్సెప్ట్. దీనికి ఉదాహరణలు, వీళ్ళల్లో గతాన్ని విలువ కట్టే ధోరణి కనపడదు, ధిక్కరించే ధోరణి ఎక్కువ కానీ విలువ కట్టే ధోరణి కనపడదు. ఈ నేపథ్యంలో చూస్తే కేకేఆర్ వీళ్ళందరికీ భిన్నం. కేకేఆర్ గారు గతాన్ని విలువ కట్టే గుణం ఉంది, అది ప్రత్యేకం. ఇది మళ్ళా తరచు మనం ఆయన రచనలు చూసినప్పుడు నాకు కనపడే ప్రత్యేకమైన విషయం ఇది. కాబట్టి అక్కడ ఆధునికత ఎక్కువ విప్లవ ధోరణిని సంతరించుకొని మార్పును, కొత్తదనం వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. పాశ్చాత్య దేశాలలో తిరస్కరించిన గతం ఎలాంటి పరిణామాలు పొందిందో తర్వాత చూద్దాం. ఇందుకు భిన్నంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆధునికత స్వరూపంలో ధిక్కారంతో కలిసిన మదింపు మనకు కనబడుతుంది. కేకే వామపక్ష దృక్పథంతో సాంప్రదాయ తెలుగు సాహిత్యంలోని నన్నయ్య, తిక్కన, పోతన, సోమన, తుర్జటి, శైవ మార్గంలో పండితత్రయంగా గుర్తించబడిన శ్రీపతి పండితులు, మల్లికార్జున పండితారాధ్యులు, మంచిన భట్టారకులు, ఆ తరువాత అన్నమాచార్యులు, వేమన, శ్రీనాథుడు, పొతులూరి వీర బ్రహ్మం, వీరిలోని చారిత్రక సాంఘిక నేపథ్యం మన ముందు కళ్ళకు కట్టినట్టు ఉంచుతారు. కేకేఆర్ మాటల్లో టుకోఖ్యం ఒక విషయాన్ని అభివ్యక్తీకరించే పద్ధతిలోని కళాత్మక విలువలను బట్టి ఒక రచనను సాహిత్యమని, సృజనాత్మక రచన అని అంటున్న మాట నిజమే. కానీ యాక్చువల్గా నేను సార్కు ఇది సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. టైటిల్ ఏం పెడదామంటే కానీ 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 అనేది కేకేఆర్కు పంచ్ వర్డ్ అనమాట. కానీ అంటే కేవలం సంప్రదాయం కాదు, కేవలం ఆధునికత కాదు, ఇవి రెండు, అండ్ ఏఎండి అండ్ కూడా, కానీ చారిత్రక పరిశీలన మరింత ముందుకు వెళ్ళి కవి సాంఘిక అస్తిత్వం, కవి ఆశించే ప్రయోజనం, అభివ్యక్తీకరణ పద్ధతులని, రచనా రూపాలని ఎలా నిర్ణయిస్తారో స్పష్టం చేస్తుందంటారు. అంటే ఇక్కడ మనకు అటు సాంప్రదాయం గురించి నా అవగాహన కావాలి, ఇటు ఆధునికత గురించిన అవగాహన కావాలి, పైపెచ్చు ఇంకొక మూడో రచన కూడా కావాలి. ఈ రెండింటినీ అన్వయించి ఒక మదింపు చేసే ఒక మూడవ గుణాన్ని మనం చాలా వరకు కేకేఆర్ రచనలో
కనబడుతూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది కేకేఆర్ సంప్రదాయ చర్చల్లో ప్రాముఖ్యం వహిస్తున్న కళాత్మక విలువలను తోసిపుచ్చలేదు. చాలామంది ఆధునిక విమర్శకులు దీనిని విస్మరిస్తారు. కేకేఆర్ కళాత్మక విలువలను పరిగణలోకి తీసుకుంటారు, కానీ ముఖ్యమైన ఆధునికత ద్వారా మనకు లభించిన చారిత్రక దృక్పథాన్ని చర్చలో ఇనుబడింపచేస్తారు. ఆ తర్వాత చర్చకు చక్కదనం చేకూర్చుతారు. కాబట్టి పైన ఉటంకించిన కానీ టెక్స్ట్ అనాలిసిస్ వాచ్ యొక్క అధ్యయనం చేసి కేకేఆర్ రచనల్లోని అస్తిత్వంలోని కొన్ని భాగాలైనా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కేకేఆర్లోని అరుదైన గుణాన్ని గుర్తించాలంటే మనం 2 పనులు చేయాలి. ఒకటి, పాశ్చాత్య దేశంలో పుట్టిన ఆధునికతను అధ్యయనం చేయాలి. 2, కేకేఆర్ వ్యాసం పుట్టుకలోనే మనలో ఉన్న సిద్ధాంతం నిశితంగా విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఈ వ్యాసం ఆధునిక అనంతవాదం గురించి ఒక సిద్ధాంతంగా ఉత్తరాధునిక వాదం పుట్టుకలోనే దాని మరణం అని తీర్మానిస్తాడు. కేకేఆర్ తన తర్వాతి రచనలు ఆధునికతని మన గురించిన ఆలోచనలు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు వేసినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం భారతదేశంలోని నేపథ్యం ఏంటంటే ఇక్కడ కేవలం ఆధునికత లేదు, కేవలం సాంప్రదాయం లేదు. కానీ సాంప్రదాయము ఆధునిక మధ్య నిరంతరము చర్చ జరుగుతూనే ఉంది. వాడు ఒకటి ఎట్టు బిగుతాడు, ఇంకొకటి ఎట్టు బిగుతాడు, జరుగుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ముగింపు లేదు. కాబట్టి ముగించే పని ఎవరైనా చేస్తే వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. సాంప్రదాయవాదులు మేము గెలిచాము అనుకున్న, ఆధునికవాదులు మేము గెలిచాము అనుకున్న వాళ్ళు భారతదేశంలో జరుగుతున్న విషయాలను అర్థం కాకుండా బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామన్నమాట. కాబట్టి ఈ నిరంతరాన్ని కాబట్టే మనకు కనబడుతుంది. చాలా రచనలో ఆధునికతకు 2 అడుగులు ముందుకేస్తాడు, మళ్ళా వెనక్కేస్తాడు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక అంబిగ్విటీ అని, అస్పష్టతని అనుకుంటారు. కాకపోతే ఇది ఒక అరుదైన గుణం, అరుదైన ఇది. కేకేఆర్ తన రచన తర్వాత రచనలో ఆధునికత గురించి ఆలోచన ఒక అడుగు ముందుకు 2 అడుగు వెనక్కి వేసినట్లు అనిపించేది. ఈ స్థితిని, మన స్థితిని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి సందిగ్ధత, రెండవది స్పష్టత. ఇది సందిగ్ధత స్థితి అనిపించిన నాకు మాత్రం ఇందులో స్పష్టత కనబడుతుంది, విలువైన గుణం కనబడుతుంది. దానిని గుర్తించడానికి మనం ఆధునికతలోని మూలాలను పరిశీలించాలి. పాశ్చాత్య దేశం ఫ్రాన్స్లో ఆవిర్భవించిన ఆధునికత ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక నిర్మించుకుంది. దాని గురించి వివరిద్దాం. ఆధునికత పట్టుకొన్న వ్యక్తి, ముఖ్యంగా కేవలం వ్యక్తే కాదు, కేవలం వ్యక్తి, ఇండివిజువలిజం, వ్యక్తి స్వాతంత్రం, అటానమీ. కానీ ఈ వ్యక్తి ఆవిర్భావం పాశ్చాత్య దేశంలో చాలా కాలం అడ్డుకోబడింది. ఈ అడ్డుకున్న ప్రక్రియ మనము అరిస్టాటిల్లో గ్రీక్ దేశాల్లో కనపడుతుంది అన్నమాట. ఇది ఎలా అడ్డుకోబడిందంటే వ్యక్తి కావాలి, ఆధునికత రావాలంటే వ్యక్తి కావాలి. కానీ వ్యక్తిని రానియకుండా చేసిన మనిషి ఎవరంటే అరిస్టాటిల్. ఎలా చేస్తాడంటే అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే ఒక హోల్ ఈజ్ ప్రయర్ టు పార్ట్ అంటాడు. కానీ తానేమంటాడంటే హోల్ను మనము ఒక పాలిస్ ఉంది, రాజ్యం ఉంది, రాజ్యాన్ని మనము కమ్యూనిటీస్గా డివైడ్ చేయొచ్చు, కమ్యూనిటీస్ను విలేజెస్గా డివైడ్ చేయొచ్చు, విలేజెస్ను కమ్యూనిటీగా డివైడ్ చేయొచ్చు, వాటిని ఫ్యామిలీగా డివైడ్ చేయొచ్చు, ఫ్యామిలీని మళ్ళా పేర్లుగా డివైడ్ చేయొచ్చు, మాస్టర్ అండ్ స్లేవ్, మ్యాన్ అండ్ ఉమెన్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, అండ్ రూలర్ అండ్ రూల్. అంటే పేరు, జంట. కానీ జంటను మళ్ళా విభజించేదానికి వీలు కాదంటాడు. జంట విభజించకపోతే, పేరును విభజించకపోతే నీకు వ్యక్తి రాదు, వ్యక్తి లేకపోతే ఆధునికత లేదు. కానీ అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే ఒక మనిషి, ఒకటి అంటే వ్యక్తి కావాలంటే 2 సంభోగంలో ఉండాలి, స్త్రీ పురుషులు కలిస్తేనే ఒకటి వస్తారు. కాబట్టి అరిస్టాటిల్ చెప్పింది ఏంటంటే 2 ముఖ్యం, 2 ముందు, తర్వాత ఒకటి వచ్చేది 2 నుంచి అని చెప్పి వ్యక్తివాదాన్ని రానీయకుండా అడ్డుకట్ట వేసిన మనిషి అరిస్టాటిల్ అన్నమాట. దాన్ని
డేకార్ట్ అనే అతను ఏం చేస్తాడంటే, ఇదంతా పక్కన పెట్టేసేయండి, మనిషి ఎలా పుట్టాడు అనేది కాదు తత్వశాస్త్రం యొక్క పని, మనిషి ఎప్పుడు వ్యక్తి అవుతాడు అనేది తత్వశాస్త్రం యొక్క పని. కాబట్టి we become individuals when we become adults, when we become rational అని మొదలు పెడతారు. ఇట్లా ఇలా ఇలా మొదలైనమాట. ఈ పరిస్థితిని అధిగమించి ప్రతిఘటించి దార్శనికుడు, ఆధునిక దర్శన పితామహుడు, ఫ్రెంచ్ గణితవేత్త రెనే డెకార్ట్. డెకార్ట్ ప్రధాన విషయం వ్యక్తి ఎలా ఎవరి ద్వారా జన్మించాడనేది కాదు, మనిషి ఎప్పుడు వయోజనుడుగా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాడు అనేది రాజకీయంగా సామాజికంగా ముఖ్యం అని ప్రతిపాదిస్తాడు. ఈ వ్యక్తివాదానికి ఆధునికత పునాది. డెకార్ట్ తన ప్రతిపాదనలో వ్యక్తిని కేవలం ఆలోచనలతో నిర్వచించాడు. ఇలా నిర్వచించిన సందర్భంలో తన పుస్తకం ద డిస్కోర్స్ అండ్ మెథడ్లో వ్యక్తి పరిధి నుంచి క్రింది విషయాలను నిష్కర్షగా తొలగిస్తాడు. అవి ఏంటంటే బాల్యం, ఎందుకంటే మన దశలో మనం ఆకలి గురువుల ఆధారంలో ఉంటుంది, స్వయం ప్రతి కలిగి ఉండవడదు. స్వయం ప్రవ్యక్తి మనిషికి వయోజనుడైనప్పుడు సమకూరుతుంది. భాష, చరిత్ర, ప్రసంగాలు, కవిత్వం ఇవన్నీ కూడా వ్యక్తి నుంచి బయటికి బహిష్కరిస్తాడు. గత రచన నుంచి లభించిన నీతి శాస్త్రం అవన్నీ కూడా ఎంతవరకు వెళ్తాడంటే గ్రీక్ మ్యాథమెటిక్స్ కూడా రిజెక్ట్ చేస్తాడనమాట. ప్రాథమిక దశలో పాశ్చాత్య దేశాల్లో ఆధునికత వ్యక్తి కేంద్రంగా రీజన్తో నిర్వచించబడి శరీరం, సంస్కృతి, చరిత్ర, ఉద్వేగాలు, వాడుక భాష, బాల్యం లేకుండా నిర్వచించబడింది. దీనికి ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఈ పరిస్థితి మన చుట్టూ నిరంతరం కమ్ముకొని ఉంది. టెక్నాలజీ, ఆధునిక జీవన విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఈ ప్రాతిపదిక మీద పుట్టి పెరిగిన పరిణామం. ఆధునిక గతాన్ని సంపూర్ణంగా సమూలంగా నిర్ణయిస్తుంది ఆధునికత. డెకార్ట్ ఈ ప్రతిపాదన చేసిన అనంతరం రెండవ ఇన్నింగ్స్లో రూసో కాంట్రాక్ట్ ఫిలాసఫర్ వచ్చి ఆధునిక క్రితంలోని ముఖ్యమైన పురాతనమైన సంస్థ అయిన కుటుంబ వ్యవస్థను తిరస్కరిస్తాడు. ఎలా తిరస్కరిస్తాడంటే, అతను ఏం చెప్తాడంటే, ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్, ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ కదా. ఈ ఫ్యామిలీలో పేరెంట్స్ ఫాదర్ పిల్లలను పోషించాలి. ఎంతవరకు పోషించాలంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు పోషించాలి. పోషించిన తర్వాత పిల్లలకు తండ్రికి ఎలాంటి సంబంధం లేదు అని ప్రతిపాదిస్తారు. దీన్ని స్త్రీవాదులు బాగా ఖండించారు. ఎందుకంటే ఇక్కడ తల్లి ప్రస్తావన లేదు, తండ్రి ప్రస్తావన ఉందని పంచారు. కానీ వీళ్ళందరూ గుర్తించిన ఇంకొక విషయం ఏంటంటే, రూసో సోషల్ కాంట్రాక్ట్ ఫిలాసఫర్. కాంట్రాక్ట్లో నేను తండ్రిగా పిల్లలను పోషిస్తే అన్ని రిలేషన్స్, మారల్ రిలేషన్స్ అన్నీ కాంట్రాక్ట్ అయితే నాకేమొస్తుంది? నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను పిల్లలను పోషించడానికి, నాకేమొస్తుంది అని అడగచ్చు కదా. అడిగినప్పుడు సాంప్రదాయ సంఘంలో ఏమొస్తుందంటే, పిల్లలు పెద్దవాళ్ళను చూసుకుంటారు, అప్పుడు సెటిల్ అయిపోతుంది కాంట్రాక్ట్. కానీ పిల్లలు పెద్దవాళ్ళని చూసుకున్నారనుకో, మనోహర్ గారు ఉన్నారు, వాళ్ళు ఉత్పత్తికి ఉపయోగపడరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టైంలో పిల్లలను పెద్దవాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఉత్పత్తికి ఉపయోగపడరు. కాబట్టి వాళ్ళు ఉత్పత్తికి ఉపయోగపడాలంటే ఏం చేయాలంటే, వాళ్ళని బంధం నుంచి విముక్తి చేయాలి. కానీ విముక్తి చేయాలంటే కాంట్రాక్ట్ ఫుల్ కాదు, సగం మిగిలిపోయింది ఇంకా. కానీ దాన్ని రూసో ఇలా సాల్వ్ చేస్తాడు. ఏం చేస్తాడంటే, క్లాసికల్ టైంలో సాంప్రదాయ దీంట్లో కుటుంబ సంస్థలో సర్క్యులర్ ఉంటుంది అన్నమాట. తల్లిదండ్రులు పిల్లలు చూసుకుంటారు, తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, సర్క్యులర్. దీని ఏం చేస్తారంటే 2 హాఫ్ సర్కిల్ చేసి సీక్వెన్స్ చేసేస్తారు రూసో. ఏంటంటే, తండ్రి పిల్లల్ని ఎందుకు చూసుకుంటున్నాడంటే, చూసుకున్న తర్వాత పిల్లలకు తండ్రికి ఇవ్వాల్సిన ఏమీ లేదు, బాకీ పడలేదు. ఎందుకు పడలేదంటే, సింపుల్ థింగ్,
ఇతను వీళ్ళ తండ్రి ఇతని మీద పెట్టిన పెట్టుబడిని ఇప్పుడు తీరుస్తున్నాడు. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఈరోజు రావడానికి మొట్టమొదటి ప్రాతిపదిక. ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడం, క్యాపిటలిజానికి ఓల్డ్ ఏజ్ హోమ్కు పునాదులు వేసింది రూసో ఈ ప్యాసేజ్లో. అది ఆధునికత యొక్క తిరస్కార ధోరణి. ఈ ఖండికలో ఒక ఆధునిక క్రితం పూర్వం సమాజంలో తల్లిదండ్రులు ఇక ఐరోపా దేశాలు ఉద్భవించిన ఈ దృక్పథం వ్యవస్థ ఇప్పుడు ఆధునిక భావాలతో కూడా మన దేశాన్ని ఎంతవరకు ఆక్రమించిందో తెలుసుకోవడానికి పిల్లలు ఎందుకు వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం లేదనే ప్రశ్నను పక్కన పెట్టి ఎంతమంది పెద్దలు వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం బయటికి పోకుండా వారి దగ్గరనే ఉంటారు అంటే సహిస్తారు, అంగీకరిస్తారు. ద డేటా ఈజ్ వెరీ, ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే మనం ఒక ఎమోషనల్ ట్రాజెక్టరీలో ఉన్నాం అంటే వాళ్ళు మనం చూసుకోలేదని. సరే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రులు చూసుకుంటానంటే మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. నువ్వు వెళ్ళిపో మీకోసం నేను వస్తున్నా అంటే మా అమ్మ ఒప్పుకోలేదు. ఎందుకు నువ్వు నా కోసం వస్తావు? నేను బాధపడతాను, నువ్వు వెళ్ళు అంటే అంతవరకు ఆధునికులు అయిపోయినా అన్నమాట. ఇది మనం ఈరోజు ముందు పెట్టాల్సింది పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడం లేదు అనేది పక్కన పెట్టేసి అది ఉద్వేగపరమైన డిస్కషన్. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటాము, మీ చుట్టే ఉంటాము అంటే అంగీకరిస్తారు అనేది చర్చ. అప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇక్కడ సరే, ఆధునికత కంప్లీట్గా ఆధునిక క్రితాన్ని తిరస్కరించిన తర్వాత ఒక చిన్న చమత్కారమైన విషయం జరిగింది యూరప్లో. ఏమైందంటే, ఇది బయట తోసేసాం కదా, గతాన్ని బయట తోసేసారు వాళ్ళు. తోసేసిన తర్వాత తోసేసిన గతం ఏమైంది? ఎవరో ఒకరు దాన్ని డస్ట్బిన్లో నుంచి తీసుకోవాలి కదా, ఏమవుతుంది దానికి? అది అక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఏం జరిగిందంటే, ఏదైతే తిరస్కరించబడిందో రియాలిటీలో తిరస్కరించబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఇమాజినేషన్లో ప్రిజర్వ్ కాబడింది. ఎలా కాబడిందంటే, మీరు రెనైసాన్స్, అదే కేకేఆర్ గారితో మోడర్నిజం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం ప్రతిసారి చెప్పేవాళ్ళు అనమాట. సార్, రెనైసాన్స్ అంటే మోడర్న్ ప్రాజెక్ట్. రెనైసాన్స్ పెయింటింగ్ అంటేనే మోడర్న్ ప్రాజెక్ట్, అది మోడర్నిటీ గురించి మాట్లాడే ప్రాజెక్ట్ అది. కానీ మీరు వెళ్ళి ఏ పెయింటింగ్ అన్నా తీసుకోండి, ప్రతి ఒక్క పెయింటింగ్లో ప్రీ మోడర్న్ థీమ్స్ ఉంటాయి కానీ మోడర్న్ థీమ్స్ ఒకటి ఉండదు. ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, మెడోనా, సిస్టర్ చాపెల్, క్రైస్ట్, నేచర్, వర్డ్స్వర్త్, టెన్నిసన్, men may come and men may go but we go on forever, వర్డ్స్వర్త్, కీట్స్, బ్లేక్, ఎవరన్నా తీసుకోండి. లిటరేచర్ పూర్తిగా ఎక్కడ కూడా బై మిస్టేక్ మీకు ఆధునికతకు సంబంధించిన సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏవి కనపడదు, అస్సలు కనపడదు. అక్కడ కనపడేదంతా కూడా ప్రీ మోడర్న్ థీమ్సే. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది వెస్ట్రన్ ఫిలాసఫీ వాళ్ళు కూడా దీన్ని గమనించలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే అదేదో మోడర్న్ అనుకున్నారు. అంటే నిజ జీవితంలో తిరస్కరించబడిన విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఇమాజినేషన్లో పెట్టి వాటికి ఒక ఫ్రేమ్ వేసారనుకోండి, అవి బయటలో అవి ఉంటాయి. బయటలో జైల్లో లాగా ఫుకో చెప్పినట్టు జైల్లో మనుషులు ఉంటారు. ఆ జైలు ఎక్కడ ఉంటుంది? మిడిల్ ఆఫ్ ది సిటీ ఉంటుంది, కానీ వాళ్ళు బయట రారు. ప్రీ మోడర్న్ను అలా బంధించేసింది రెనైసాన్స్. అది అక్కడ జరిగిందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఆధునిక నిజ ప్రపంచంలో ఏ అంశాలు తిరగలిసింది. ఓకే, సరే, ఇది ఒక పని అయిపోయింది. అక్కడ ఏం జరిగింది? ఇంకొక 10 నిమిషాలు తీసుకొని నేను
భారతదేశానికి ఎలా వచ్చిందంటే అదేదో మనం తీసుకొని రాలా, అదే రాలా. మనము దాన్ని తీసుకురాలేదు, అదే ఇక్కడికి రాలేదు. దాన్ని తెచ్చింది వలసవాద బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. తెచ్చినప్పుడు ఒక చిన్న చమత్కారం జరిగింది మళ్ళీ అక్కడ. ఏంటంటే ఆధునికత వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో ఒక అద్భుతమైన పని చేసింది. ఏం పని చేసిందంటే అది అక్కడ వాళ్ళను ఆర్థడాక్స్ నుంచి బాగా విముక్తి చేసేసింది. వాళ్ళు బయట చేశారు. ఆధునిక వల్ల ఆ కుళ్ళు నుంచి బయట చేశారు. బయట చేసి వాళ్ళ ప్రస్తుతాన్ని దేని మీద ప్రాతిపదిక మీద పెట్టుకున్నారంటే రాడికల్ పొలిటికల్ ఐడియాస్, మోడర్న్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. దీంతో వాళ్ళ ప్రస్తుతాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. కానీ అదే మోడర్నిటీ ఇండియాకు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఈ మోడర్నిటీని బ్రిటిష్ వారు ఇక్కడ మనల్ని దోచుకోవడానికి ఉపయోగించారు. ఎలా ఉపయోగించారంటే మీరు మెకాలే మినిట్స్ చదివితే మీకు మెకాలే మినిట్స్ చదవడం అనేది చాలా అపాయకరమైన విషయం అనమాట. చాలా డేంజరస్ విషయం అది. ఎందుకంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ టెక్స్ట్ కాదని, అది చాలా చాలా deceptive, the most deceptive text I've read is Macaulay's Minutes. Two texts which are very deceptive: Death of Sanskrit by Pollock and Macaulay's Minutes. Macaulay చెప్తారంటే మీకు ఆధునికత కావాలా, సైన్స్ టెక్నాలజీ కావాలా, లేకపోతే సాంప్రదాయం కావాలా. బెంగాలీలో ఉన్న ఇంటెలిజెన్స్ అంతా కూడా మాకు ఆధునికత కావాలన్నారు. అయితే ఆధునికత తెచ్చింది మేము తెచ్చాం కాబట్టి మీకు ఆధునికత కూడా మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే మీకు స్వాతంత్రం రాదు. అంటే అప్పుడు చాలామంది భారతీయులు మాకు స్వాతంత్రం వద్దు, మాకు ఆధునికతే కావాలా అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. అది వెరీ బిగ్ డీల్, పెద్ద ప్యాకేజ్ అది. అప్పుడు మెకాలే, అప్పుడు స్వాతంత్ర సమర యోధులైన తిలక్, ముఖ్యంగా గీతా రహస్యం అనే పుస్తకంలో, మిగతా బంకిం, వీళ్ళందరూ ఏం చెప్పారంటే మాకు రెండూ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మాకు ఆధునికత కావాలి అని ఆ నేపథ్యంలో నుంచి వచ్చింది స్వాతంత్ర సమరం. ఆ స్వాతంత్ర సమరంలో వాళ్ళ పుస్తకాల్లో చూస్తే మనకి ఇది ప్రస్ఫుటంగా కనపడుతుంది అన్నమాట. వాడు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆధునికత మెటీరియలిజాన్ని ప్రోత్సహిస్తుంది, ఇండియాలో కూడా మెటీరియలిజం ఉంది అని రివైవ్ చేశారు. వాళ్ళు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో నేషనలిజం రిజెక్ట్స్ పాస్ట్, డిస్మాంటిల్స్ పాస్ట్. ఇండియాలో నేషనలిజం రీకాల్స్ పాస్ట్. ఆ రీకాలింగ్ పాస్ట్ అనేది కేవలం ఒక్కరు చేసేది కాదు, ప్రతి ఒక్కరు. బంకిం రీకాల్స్ సాంఖ్య, తిలక్ గీత, అరవిందో అండ్ స్వామి వివేకానంద అద్వైతం, ఇంక్లూడింగ్ అంబేద్కర్ రికాల్స్ బుద్ధిజం. కానీ దాంట్లో వెరైటీ ఉంది. వీళ్ళందరూ కూడా ఒకే ఒక మూలాన్ని రికాల్ చేయడం లేదు, దాంట్లో వెరైటీ ఉంది. ఆ వెరైటీ ఉండడమే కాదు, వీళ్ళు ఎలా రికాల్ చేశారంటే దాంట్లో వైవిధ్యం కూడా ఉంది. ఎలా ఉందంటే బంకిం ఏంటంటే సాంఖ్యాలోని వైరాగ్యం వల్ల ఈ దేశం స్వాతంత్రాన్ని కోల్పోయింది అంటాడు. రికాల్ చేస్తాడు, సాంఖ్యాన్ని రికాల్ చేస్తాడు, కానీ అది యాక్సెప్ట్ చేసానికి రికాల్ చేయడు. దాన్ని
రిజెక్ట్ చేసిందని రికాల్ చేస్తాడు. ఇక తిలక్ ఏం చేస్తాడు? తిలక్ గీత రహస్యం అంటాడు. ఎందుకంటాడంటే అతని ప్రకారము గీత కర్మయోగం, గీతలో కర్మయోగం ఉంది. మరి అందరూ కూడా కర్మయోగాన్ని ప్రోత్సహిస్తే మనం స్ట్రాంగ్ అవుతాము, బ్రిటిష్ వాళ్ళు తరిమేస్తాం అనేసి. కానీ అందరూ ఆచార్యులు ఎవరెవరైతే దాని మీద భాష్యాలు రాశారో వీళ్ళందరూ దాన్ని భక్తి యోగం అని మమ్మల్ని చంపారు అంటాడు. చంపాడని చెప్పి ఏమంటాడంటే ఈ ఆచార్యులందరూ కూడా ఈ దేశాలను స్వాతంత్రం కోల్పోవడానికి ప్రధానమైన కారణం అని నిర్ణయిస్తారు. అది తిలక్లోని రాడికల్స్. అంటే తిలక్ వేరే విధంగా మాట్లాడాడు అనేది అది పక్కన పెట్టేస్తే ఇది. కాబట్టి తిలక్ ఏమంటాడంటే మీమాంసను ఉపయోగించి మీరు వాళ్ళందరూ భాష్యాలు రాశారు, నాది భాష్యం కాదని చెప్పి రహస్యం అంటాడు. రహస్యం అంటే ఉన్నదాన్ని బయటికి తీయడం, భాష్యం అంటే ఉన్నదానికి నా నిర్వచనం ఇవ్వడము. అంటే మీమాంసలు చెప్తాడనమాట. వెరీ బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఐ రెడ్ ఆఫ్ ది 20th century ఫ్రమ్ ఇండియా అబ్రాడ్. దిస్ ఇస్ బట్ సో అదనమాట. కాబట్టి ఇలా భారతదేశంలోని ఆధునికత పాశ్చాత్య ఆధునికతకు భిన్నంగా అటు గతం నుంచి ఆధ్యాత్మిక, ఇటు ఆధునికత నుంచి భౌతికవాదం మేళవించి ఉంటాయి. ఇలా ఉండడానికి కారణం నేపథ్యం వలసవాద రాజకీయం. ఇక్కడ ఈ విషయాన్ని ఇలా విపులంగా ప్రవేశించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలోని ఆధునికతలోని ప్రత్యేకతను గుర్తించడం. 2, భారతదేశంలోని ఆధునికత పూర్వం, క్రితం, గతం ఉండటం వల్ల పోస్ట్ మోడర్నిజం ఏ స్థాయిలో ఉంది అని పునః పరిశీలించడం. కేకేఆర్ వ్యాసం పుట్టుకలోనే మరణం ఉన్న సిద్ధాంతాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవడానికి కూడా అవసరం. భారతదేశంలోని ఆధునికతలో ఐరోపా దేశాలలో లాగా ఆధునికాంతరతో కన్నా ఇక్కడ ఆధునికతలో ఆధునిక పూర్వం మిళితమై ఉందని గుర్తించాలి. అసలు ఇక్కడ పుట్టనే లేదు, ఇక మరణం ఎట్లా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. ఇలా మిళితమైన ఆధునిక క్రితం తెలుగు సాహిత్యంలో ఎలా కనబడుతుందో మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. 1, ముఖ్యంగా కన్యాశుల్కాన్ని నేను మారువేషంలోని మహాభారతం అనుకుంటాను. ఎందుకంటే దాంట్లో హీరో ఉండడు, హీరోయిన్ లేదు, అందరూ తప్పులు చేస్తారు. విప్లవానికి కావాల్సిన కేంద్రీకృతమైన సుగుణాలు కానీ దుర్గుణాలు కానీ ఉండవు. దాంట్లో అందరూ తప్పులు చేస్తారు మహాభారతంలో లాగా. కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ డీసెంట్రలైజ్డ్ పాయింట్. అండ్ అది ప్రథమ పుస్తకం కావడం తెలుగు వాళ్ళ అదృష్టం. అదొక నాటకము. ఆ నాటకంలో ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక ఉందన్నమాట. అది గుర్తించాలి. తర్వాత మైదానం నాకు తారా శశాంకం దాని బ్యాక్గ్రౌండ్ అనేది నా వాదన. విశ్లేషణ కోసం మైదానాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. రాజేశ్వరి అనిధి సంబంధం మొదటి భాగానికి సంబంధించినదైతే రాజేశ్వరి మీరాల సంబంధం 2వ భాగానికి సంబంధించింది. సాధారణంగా విమర్శకులు చాలా వరకు నవలలోని మొదటి భాగాన్ని ప్రముఖంగా చర్చించారు. ఇలా ప్రముఖత గడించిన ఈ భాగంలో 2 అంశాలు గుర్తించవచ్చు. మొదటి శిల్పం, రెండవది విషయం. శిల్పంకు సంబంధించిన వరకు రాజేశ్వరి అమీర సంబంధం శేషం వెంకటపతి రచించిన 17వ శతాబ్దం తెలుగు ప్రబంధం శశాంక విజయాన్ని పోలి ఉంటుంది. తారా రాజేశ్వరి, చంద్రుడు అని తార భర్త, రాజేశ్వరి భర్త. ఇలా పాత్రల మధ్య సారూప్యమే కాకుండా తారా రాజేశ్వరి లేచిపోవడానికి కారణాల్లో కూడా దాదాపు సంబంధం ఉంది. ఈ సారూప్యతను ఎత్తి చూపడం ఇప్పుడు మొదట ఆశ్చర్యకరవచ్చు, కానీ పోలికను వెంటనే గుర్తించగలుగుతాం. ఇలా ఇందులోని ప్రతీకాత్మక సారూప్యతలను ఊర్ధ్వ స్థాయి నుంచి పరిగణిస్తే ముస్లిం చిహ్నం చంద్రుడు,
ముస్లిమైన అమీర్కు శశాంక విషయంలోని చంద్రుడికి ఈ విధంగా కూడా ఒక నిగూఢమైన పోలికను మనం గమనించవచ్చు. ఈ ప్రతీకాత్మక సారూప్యత నవలలో ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ ఈ నవలను చదివేటప్పుడు ఈ విషయం పాఠకులు సాధారణంగా స్ఫురణకు రాదు, వచ్చినట్టు లేదు. రచనలో ఇంత అంతర్లీనంగా దాగి ఉన్న పోలిక రచయితకు కూడా తెలుసో తెలియదో నిర్ణయించడం కష్టం. ఒక విషయం మాత్రం చెప్పవచ్చు, చలం ఈ సారూప్యత ఎక్కడా ప్రదర్శించలేదు. తనకు తెలియకుండానే ఈ అంశం తనలో అంతర్లీనమై ఉండొచ్చు. కానీ విశేషణాత్మక సూక్ష్మంగా పరిశీలిస్తే చలానికి గతం పైన పూర్తి తిరస్కృతి లేదు, సందిగ్ధత ఉంది అనే దానికి కొన్ని గుర్తులు మనకు రాజేశ్వరి పాత్ర ద్వారా తెలుపుతాయి. వివరంగా పరిశీలించినట్లే చలం ఆధునికతలో సంప్రదాయ సాహితీ లక్షణాలు అంటే కూడా కానీ కొద్ది శాతం ఉన్నాయని చెప్పుకోవచ్చు. చలం మరీ శుద్ధ ఆధునికుడు కాదేమో. పురోగామి దృక్పథానికి సాధారణంగా గతంతో ఆమోదయోగ్యం సంబంధం లేకపోయినా ఈ నవలలో గతంతో నిర్మాణాత్మక సంబంధం ఉండటం దానిలోని ప్రత్యేకత. అలా లేకపోతే పురోగామి దృక్పథం వేగంగా ముందుకెళ్ళి గతంలోని వ్యక్తులను వెనకనే విడిచే ప్రమాదం ఉంది. ఇంకొకటి, విశ్వనాథ సత్యనారాయణ విశ్వేశ్వర ఇంగ్లీష్ చదువు, దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఆ పుస్తకం అంతా కూడా, ఆ విమర్శ అంతా కూడా కళలో పొందుపరుస్తాడు. అంత కళే అంటే సాంప్రదాయాన్ని కళలో పెడితే నిజం వాస్తవంలో ఆధునికతను యాక్సెప్ట్ చేసింటే కదా. మళ్ళా చదివాను నేను అంత పూర్తిగా పకడ్బందీగా కృష్ణ చదువులో అన్ని విషయాలు కూడా మీకు కళలోనే జరుగుతాయి. కళలన్నీ నిజమవుతాయా? కళలన్నీ ఎందుకు కళలు అంటాము? అవి నిజం కాకుండా ఉండే అవకాశం ఉంది కదా. అంటే విశ్వనాథులో కొంచెం ఆధునికత ఉందని చూడవచ్చు కదా. ఇలా పనులు చేసుకుంటే మనకు భారతీయ ఆధునికవాదంలో మిళితమై ఉన్న ఈ గతంలోని అంశాలు, అంతేకాక ఆధునికత అనంతర వాదానికి భారతీయ విశ్లేషణలో చాలా మంది అనుకున్నట్లు ఉనికి లేదు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కేకేఆర్ గారి వ్యాసం పుట్టుకలోనే మరణం ఉన్న సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. దీని గురించి ఇంకొక చిన్న విషయం మాట్లాడేసి చెప్పేస్తాను. పోస్ట్ మోడర్నిజం గురించి కేకేఆర్ గారు అన్న దానికి ఒక చిన్న అడిషనల్ సపోర్ట్ అనమాట. ఒకటి, పోస్ట్ మోడర్నిజం ఏంటంటే వాళ్ళు రచన లేదు, టెక్స్ట్ లేదు, రచయిత లేదు, పాఠకుడే ఉన్నాడనేది అక్కడ డెరిడా ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం అన్నమాట. డెరిడా అనే అతను చాలా ఇంపార్టెంట్ మనిషి, ప్రాముఖ్యత ఉంది డెరిడాకు. కానీ ఆయన ప్రాముఖ్యత మనకు అవసరమా అనే ప్రశ్న మనం ఎందుకు వేసుకోవాలంటే, ఇండియాలో మీకు విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. ఎందుకంటే వేదాంత సూత్రాలను క్రోడీకరించింది బాదరాయణుడు, దానిపైన భాష్యాలు రాసింది ఆచార్యులు. ఈరోజు మనకు తెలిసింది చాలా ప్రాచుర్యం ఉండేది భాష్యాలు. అసలు బాదరాయణం గురించి పఠించిన వాళ్ళు లేడు. అసలు భాష్యాలే నిజమైన టెక్స్ట్ అనుకుంటా అన్నమాట. అంటే ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఒకే టెక్స్టు, ఒకే అర్థం అనే నేపథ్యం అక్కడ ఉంది. కాబట్టి డెరిడా చాలా ఇంపార్టెంట్, అక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తి. కానీ ఇక్కడ భాష్యాలు ఎక్కువ. సోషల్ మీడియా అంటారు కానీ మనం ముందుగా నుంచే సోషల్ మీడియా ఇండియా. ఒకటి చెప్పింది ఇంకోటి ఎప్పుడు చెప్పినా కానీ దాని ఏదో కలుపుతూ చెప్తూ ఉంటాడు అనమాట. పద్ధతి ఉండదు. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి నేపథ్యం ఉన్న దేశంలో మనం ఎలా చూసుకోవాలి అనే దానికి ఈ ఉపయోగం గురించి తెలుసుకుంటే, కేకేఆర్ వ్యాసం పుట్టుకలోనే మరణం ఉన్న సిద్ధాంతాన్ని వేరే కొనుల నుంచి అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆధునికత ఉండటం సహజమే. కానీ ఈ ఆధునికతలో పాశ్చాత్య ఆధునిక భిన్నంగా ఆధునికత క్రితం ఉంది. ఆధునికత క్రితం ఇలా ఉండడానికి కారణం
భారతీయులకున్న స్వేచ్ఛ కాదు, వలసవాదం వృద్ధిన అవసరం. ఈ ఆధునికాంతర సంప్రదాయం పైన ఆధునికత దృక్పథంలోని సంప్రదాయం గొప్పతనము అవసరము తెలుసుకునేందుకు కేకేఆర్ లాంటి రచయిత ఆయన రచనల ప్రాముఖ్యం ఇంతన్నా ఇది. నేను తెలుగు ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టుగా నీళ్ళు తాగినట్టుగా మాట్లాడలేదు, కొంచెం కషాయం తాగినట్టుగా ఉంటుంది, కషాయం తాగేట్టు ఉంటుంది. కాబట్టి తప్పులుంటే క్షమించండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ. ఆధునికత గురించి రంగాచార్య గారు ఆలోచించినంతగా తెలుగు విమర్శకుల్లో ఇంకెవరు ఆలోచించినట్టు లేదు. ఆయన చాలా చోట్ల ఆధునికత గురించి రాశారు. ఆయన మోనోగ్రాఫ్ కూడా దాని గురించే రాయాలి. అలాగే ఆధునికానంతరత మీద కూడా ఆయన వ్యాసమే ఇప్పటికీ ప్రామాణికం. ఆధునికత గురించి చెప్పేటప్పుడు ఆయన ఆధునికత కాలవాచి కాదు అంటారు. అది ఇవాళ రాముడి వ్యాసంలో కూడా ఆ మాట కనిపిస్తుంది. కానీ ఆయన వ్యాసాలే మనం జాగ్రత్తగా చదివితే కాలవాచి కాదు కేవలం కాలవాచి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిసినప్పుడు అది ఆధునికత అవుతుంది అని. ఈ ఆధునికత, ఆధునికానంతరత ఇదైపోతే ఇంకేమొస్తుంది వేరే. నెక్స్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రాచీనత ఆధునికత అనేది దానికి ఇది వ్యతిరేకం. లేకపోతే అనంతర దశ, అదొక కాలం ఇదొక కాలంగానే తీసుకుంటున్నాం మనం అక్కడ. ఇప్పుడు దాన్ని కాలంగా తీసుకోకుండా ఒక లక్షణంగా తీసుకున్నట్లయితే అప్పుడు ఆధునికత అనేది ఒక లక్షణం కావాలి. అది ఒక లక్షణం అయితే తరువాత వచ్చేది కూడా ఇంకొక లక్షణం కావాలి. సో ఇది అదే అయినప్పుడు గతంలో కూడా మనం ప్రాచీనం అనేది దేన్ని అంటున్నామో అది కూడా ఒక లక్షణమే కదా. మనం మధ్యయుగాలు అంటున్నది అది కూడా ఒక లక్షణమే కదా. ఈ మొత్తం కాలాన్ని మనం చరిత్రలో ఇది ప్రాచీన, ఇది మధ్యయుగము, లేకపోతే తొలి మధ్యయుగము, మరి మధ్యయుగము, ఆధునిక యుగం, ఇట్లా విభాగం చేసుకుంటూ వచ్చాం. దాన్నే సాహిత్యానికి కూడా మనం అన్వయిస్తున్నాం. ఈ అన్వయం ఎంతవరకు కొనసాగుతుంది, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. తర్వాత రెండవది ఏమిటంటే ఈ ఆధునికాంతరవాదం లాంటివి మనకి ఒక ఇబ్బంది ఉంది. ఏ వాదమైనా కానీ అంటే విమర్శ అనేది వాచకం ఉన్నప్పుడు విమర్శ ఉంటుంది, సాహిత్యం ఉంటే దాని మీద విమర్శ. పాశ్చాత్య దేశాల్లో ఆధునికానంతరత అనేది ఒక వాచకం ఉంటే దాని మీద ఒక విమర్శ వచ్చింది. మనకి అసలు వాచకం ఉందా అన్నది మొదటి ప్రశ్న. వాచకం లేకుండానే విమర్శని మనం దిగుమతి చేస్తున్నాం, విమర్శ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విమర్శని ఎక్కడ అన్వయించాలి, అన్వయించడానికి తగిన వాచకం మనకి ఉన్నట్లు కనిపించదు. ఇంకొక వైరుధ్యం ఏమిటంటే ఇట్లా మనం రంగాచార్య గారే ఒక చోట చెప్పారు, ఆధునికత అనేది ఇక్కడ మొదలైంది అని చెప్పడానికి నిర్దిష్టంగా ఒక గీత గీయడానికి అవకాశం లేదు అని. సో అంటే ఒక కంటిన్యూటీ ఒకటి ఉందన్నమాట. ప్రాచీనత నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్రాచీనత ఇప్పుడు కూడా ఉంది, మధ్యయుగాల్లో వచ్చిన లక్షణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఆధునికత, ఆధునికానంతరత అంటే ఆధునికతలో ఉన్న లక్షణాలు ఆధునికానంతరతలో కూడా ఉన్నాయి. అంటే ఒకేసారి అనేక లక్షణాలు సమాజంలో ఉన్నప్పుడు వాటిలో దేన్ని ప్రధానంగా తీసుకుంటాము అంటే ఒకదాన్ని ప్రధానంగా తీసుకొని ఆ పేరుతో ఆ కాలాన్ని మనం నిర్వచించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్య.
బహుశా ఈ సామాజిక శాస్త్రాలలో దీనికి ఏమన్నా సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి. మన సాహిత్యం ఆ విధంగా విభజించడానికి అనుగుణంగా లేదు కాబట్టి ఈ విమర్శ సిద్ధాంతాల అన్వయం ఎంతవరకు కుదురుతుంది అనేది ఒక సమస్య. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ చక్రవర్తి నాతో ఎంఫిల్ క్లాస్మేట్స్గా ఉన్నటువంటి డాక్టర్ ఉమా మహేశ్వరరావు, కరుణశ్రీ ముగ్గురం కలిసి చింతన అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సాహిత్య విమర్శ రూప కృషిని గురించి ఒక 4 వక్తలు మాట్లాడుతూ రావడం అనేది దాని ఉద్దేశం. సరే, అనుకోకుండా అది రంగనాథాచార్య గారితో ప్రారంభమైంది. రంగనాథాచార్యుల వారి భావజాలంతో నాకేమీ దగ్గరతనం లేకపోయినా మా వైష్ణవ సంప్రదాయానికి పెరియ పెరుమాళ్ళు రంగనాథుడు కాబట్టి వారితోనే ప్రారంభమైంది అని నేను నాకెందుకు ఆ రకమైనటువంటి విశ్వాసం అనుకోకుండా ఏర్పడింది. అది తర్వాత ఇప్పుడు చేకూరు రామారావు గారి దగ్గర వచ్చాము. ఇంకా కొంతమంది విమర్శకుల గురించి ముందు కూడా ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ వ్యాసాలు, ఆ ఉపన్యాసాలు అన్నీ వచ్చిన తర్వాత ఊర్మిళ మేడం గారు, అట్లాగే గురువుగారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది ప్రసంగ వ్యాసాలైనా సరే ప్రసంగ రూపంలో ఉన్న పద్ధతిలో వ్యాసాలు తీసుకొస్తే బాగుంటుంది అని లాస్ట్ ఇయరే తీసుకురావాల్సింది. అప్పుడు కుదరలేదు. కనీసం ఈసారన్నా ఆ పని కొంచెం గట్టిగా చేయండి అని అంటే అప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరినీ కూడా గురుగారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మిత్రులు ఆచార్య పిల్లలు మళ్ళీ రాహుల్ గారు, డాక్టర్ కె శ్రీనివాస్ గారు, నేను, అట్లాగే తాయాల వెంకటేశ్వరరావు గారు, ఇలా మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా సమయానికి వ్యాసాన్ని అందించి ఇవాళ ఆ పుస్తకం రావడానికి కారణమయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఇప్పుడు నిజంగా చూస్తే ఆయన నిరంతరం మా వెనక వైపు శిష్యుల్లోనూ మామూలను వెనక ఏదో మమ్మల్ని నెట్టుతున్నట్టుగానే ఒకలాంటి భావన కనిపిస్తుంది. ఏది చేసినా ఆయన చూసి వీళ్ళు అన్నట్టుగా ఎక్కడో మా లోపాన్ని లెక్కిస్తూ మమ్మల్ని సవరిస్తూ ఉంటారేమో అనేటువంటి ఒక భయం అనేది మాకు చుట్టూ తిరుగుతూనే ఉంది. అటు వీరందరికీ వ్యక్తిగతంగా నాకు కూడా చాలా వరకు మర్చిపోయిన సంఘటన లేదు. ఇంకొకటి, ఆయన పోయారనేటువంటి భావన కూడా రోజు రోజుకి కలగడం లేదు. నిరంతరం ఈ పరిసరాల్లోనే, ఈ సన్నివేశాల్లో ఈ రకంగా నువ్వు చూసుకోమను, చెయ్యాలనో ప్రతిసారి మార్గదర్శకంగా నాకు ఏవో
అదృశ్య స్వామిలాగా సూచనలు ఇస్తూనే ఉన్నారనిపిస్తుంది. దీనికి మానసికంగా నేను ఇంకా ప్రిపేర్ కాకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో నేను చూడలేదు. ఎక్కడికో యూనివర్సిటీకి భుజాన సంఖ్య వేసుకొని వెళ్ళి అక్కడ డీన్గా ఉన్నప్పుడు అలా అన్ని డిపార్ట్మెంట్స్ సంచరిస్తున్నట్టుగానే జీవితంలోకి కూడా అలాగే ప్రవేశించారు. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన మా వివాహం. అలాగే వెళ్ళిపోవటం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఆయన ఎక్కడో ఏదో ఒక రోజు మళ్ళీ వస్తారని ఈ మోడర్నిజం నుండి వచ్చేటువంటి అనంతర మోడర్నిజం వీటన్నిటినీ ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చి కొత్త భావాలని మీలోను మానవులను కూడా ప్రేరేపించి ఎవరినో ఒకరిని ద్వారా చెప్పిస్తూ ఉంటారేమో అనేటువంటి ఒకలాంటి ఇల్యూషన్స్ అది జరుగుతుంది. వ్యక్తిగతంగా నేను ఇప్పటికీ కూడా మర్చిపోవడానికి రావటం లేదు, మానసికంగా సంగీతంగా లేదనిపిస్తుంది. ఆ తర్వాత ఇలాగ నిర్వహించడం వెనక ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, రాములు, మరి ప్రతి ఒక్కరు ఈ సభలో ఉండేటువంటి అత్యంత ఆత్మీయ శిష్య మిత్ర బృందం వీరందరి కృషితో ఈరోజు ఇంత ఘనంగా మేము ఈ సంస్మరణ దినాన్ని జరుపుకున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞత. అదే కాకుండా ఈరోజు వచ్చినటువంటి రామరాజు గారు ఎంతో శ్రమతో దూరభారం అయినప్పటికీ కూడా చాలాసార్లు నేను చంద్రశేఖర్ రెడ్డి గారితో కూడా అన్నాను, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మరి ఉన్నదేమో తిరుపతిలో, మరి మనం వీలైతే ఎండలు కనుక సరిగా ఎక్కువగా ఉంటే కనీసం పోస్ట్పోన్ అయినా చేసుకుందామా అనేటువంటి ఒక సూచనను. ఎందుకంటే ఆయన అంత దూరం నుండి రావటము, ఈ సభలో ఈరోజు పాల్గొనడము అనేది శ్రమతో కూడుకున్నది అనుకున్నాను. కానీ శ్రమకు ఓర్చి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన్ని అంతగా విశ్లేషించి ఆయన సాహిత్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతి వాళ్ళు విశ్లేషించారు. రాములే కానివ్వండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, మరి విశిష్ట ఈరోజు వచ్చినటువంటి గెస్ట్గా వచ్చినటువంటి రామరాజు గారు కానీ ఇంత లోతుగా అవగాహనతో విశ్లేషించి ఒక పిక్చర్ని ప్రదర్శించినటువంటి రామరాజు గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాన్ని పరంపర కొనసాగుతుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అని చెప్పేస్తారు.